సరిపోయిందా ఆనందరావు గారు? సరిపోయింది. ఎలా గంటి గంటి శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. అస్మత్ పరమ పూజ్య గురుభ్యో నమః. హరి ఓం. భక్త్యా స్తుత్యా విరక్త్యా భజదమలజనున్నత్య భూతర్పకాయ క్షిత్యామజల్పభృత్తేష్వపి కుజాకృతో దత్యభూత్యాజకాయ ధర్త్రే కర్త్రే చ కర్త్రే హయముఖ హరయే అముత్ర పాత్రే నమస్తే తస్మై కస్మై చిదత్పన్ మనసి ధృత కథ విస్మృతో స్మారకాయ నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయ నేతి ప్రదాయ జ్ఞానప్రదాయ విభుజాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. ధన్వంతరి రుచి ధన్వంతరి రితరు ధన్వోస్తరీ భవసుధా భాన్వంతరావసత మన్వంతరాధికృత తన్వంతరౌషధ నిధే ధన్వంతరంగషుగు ధన్వంతమాదిషు వితన్వన్మమాప్తి తనయా సున్వంతకాత్మహృత తన్వంతరావయవ తన్వంతరార్థి జలధౌ అశేషవాగ్యమలాపగంత్రే నవం నవం స్పష్ట సువక్ప్రదాయిని మమేహ జిహ్వాగ్రసురంగ నర్తకి భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః. నమస్తే ప్రాణేశ ప్రణత విభవాయావనిమగాః నమ స్వామిన్ రామ ప్రియతమ హనుమన్ గురుగుణ నమస్తుభ్యం భీమ ప్రబలతమ కృష్ణేష్ట భగవన్ నమ శ్రీమన్మధ్వ ప్రతిష్ఠుషం నో జయ జయ భవదేదనుభావాదేడం ముకోపి వాగ్మే జడమచనపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలే సకల వచన చేతో దేవతా భారతీ స మమవచసి నిధత్తాం సన్నిధిం మానసే చ ఫణిగణవరభూషః పార్వతిశ్లాఘ్యవేషః ఖలజన కృతరోషః ఖండితాత్మీయ దోషః సదృణగిరివాసః శక్రసూర్యాద్యధీశः పరిహృత భవపాశः పాతు మాం పార్వతీశः. నమోస్తు తాత్వికా దేవాः విష్ణుభక్తిపరాయణాः ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. అస్మద్గురు సమారంభాం టీకాకృత్పాదమధ్యగా శ్రీమదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నౌమిన్యాయ సుధాదికృత్యే మునీన్ శ్రీపాదరాట్ సన్మణిన్ ఆచార్యాన్ వివిధాగమాబ్దివేరాన్ శ్రీవాదిరాజానపి వందేహం సవరాన్ రఘుత్తమ గురున్ విదగ్ధ్యవారానిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మణిపాన్ సద్బోధ సద్యానపాన్ విష్ణో పదశ్చిద్ గోవ్రాతై స్వాంతధ్వాంత నివారక శ్రీ సత్య సంధ సూర్యోయం భాసతాన్నో హృదంబరే సత్యధీరకరాబ్జోత్స జ్ఞాన వైరాగ్య సాగరః సత్య జ్ఞానాఖ్యధరణి స్వాంతధ్వాంతన్నికృంతతో సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్య ప్రమోద తీర్థార్యాన్ నౌమి న్యాయ సుధారతాన్ శాస్త్రేషు భారతశ్వారం శాస్త్రజ్ఞేశ్వరవత్సలందీన భక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థి వత్సలం వందే మహామయ సద్గురుం మాపాదమౌలి పర్యంతం గురుణామాకృత స్మరే తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి తమనోసాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. సన్నిహితుడైనటువంటి ధన్వంతరి నామక భగవంతుడు ముఖ్య ప్రాణమూర్తి గురువుల వారి చరణార విందంలో అనంతానంత నమస్కారాలను సమర్పణ చేస్తూ ఆసీనులైనటువంటి శ్రోతృవర్గం వారి హృదయాంతర్యామి అయినటువంటి ఆ బింబమూర్తి భగవంతుడికి నమస్కారాలు సమర్పణ చేస్తూ నిన్నటి రోజున సుందరకాండ కథలో
ముఖ్య ప్రాణమూర్తి లేక ఆంజనేయుల వారు రామకార్య ధురంధరుడైనటువంటి వారు సీతాన్వేషణ కొరకు లంకానగరికేగి అక్కడ జగజ్జనని జానకిని చూస్తూ ఆవిడకు రామాంగులీయకాన్ని సమర్పణ చేసి సీతమ్మ వారిచ్చినటువంటి ముద్రికను అది రాముడికి ప్రతిగా సమర్పించుట కొరకు దాన్ని భద్రంగా దాచుకొని రాముడి యొక్క శక్తి సామర్థ్యం ఎంతుంది అని తెలియాలి. ఏదో ఒక కపి ఎవరికి తెలియకుండా దొంగతనంగా వచ్చి సీతమ్మ వారిని కలిసి వెళ్ళిపోయింది అని కారాదు. రావణాసురుడికి రాముడి యొక్క బలము లేక రామ సైన్యంలో ఒకడిగా ఉన్నటువంటి నా యొక్క బలము అతడికి తెలియపరచటానికనే ఆంజనేయుల వారు అక్కడ ఉన్నటువంటి వనాన్నంతా ధ్వంసం చేస్తున్నారు. ఇది చూచినటువంటి అక్కడ రక్షక భటులు రావణాసుడికి వార్తను అందించగా ఏదో ఒక కోతి వచ్చింది, వనాన్ని పాడు చేస్తున్నది అని అంటే అప్పుడు రావణాసురుడు చంపండి కొట్టండి అదని అలాగేదో చెప్తూ వెళితే ఎవరు ఏమి చేసినా కూడా ఎవరి బలానికి సరిపోలేనటువంటి బలాఢ్యుడైనటువంటి ఆంజనేయుడికి నిన్నటి రోజున ప్రారంభంలో మనం ముఖ్య ప్రాణమూర్తి లేక ఆంజనేయుడి బలం ఎంత అన్నది మనకు బలం ఉంటుంది, బుద్ధి బలం ఉండదు. అందుకనే ఆంజనేయుడు ప్రార్థించేటప్పుడు మనం బలం బుద్ధి మరియు బలము రెండు అడుగుతున్నాం. మనకు బుద్ధి కావాలి, బలము కావాలి. ఈ రెండింటిని కలబోసినటువంటి ఒక ఆకారము లేక ఇవి వీటితో కూడిన ఇంకా ఇతర గుణాలు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగ్యత ఇత్యాది గుణాలతో మిళితమైనటువంటి ఒక ఆకారం అది ఆంజనేయుడు. ఆయన లంకానగరిలో రామధ్వజాన్ని రామనికేతనాన్ని ఎగరేయటానికి ఒక చిన్న ప్రయాస. అంటే ఇక్కడ ఆంజనేయుల వారి బలం ఎంత అని అంటే వారికి ఉన్నటువంటి బలంలో ఊరికి ఒక ఇసుమంత ట్రైలర్ అని మనం ఒకటి అంటుంటాం చూడండి, అవి పిక్చర్ బాకీ అంటుంటాడు. అలాగా ట్రైలర్ ఇది. నాకున్నటువంటి శక్తి సామర్థ్యాల్లో ఇది ఊరికే నీకొక దృష్టాంత భూతంగా అని చెప్పటానికని ప్రయత్నం చేసిన ఈ ముఖ్య ప్రాణమూర్తిని అతడు బంధింప చేస్తాడు కొడుకు చేత. ఇదం సమీక్షబద్ధవస్థితం కపీంద్రమాషుతే బబంధురన్య పాశకై జగామ చాస్య మస్తత. అనేక ఆయుధాలు వేస్తున్నారు, ఏ ఆయుధము కూడా వీరిని ఏం చేయలేకపోతున్నాయి. చివరికి బ్రహ్మాస్త్రంతో వారు బంధితులయ్యారు. అతన్ని తీసుకెళ్తున్నారట. రావణాసురుడి ఎక్కడైతే రాజసింహాసనంలో ఉన్నాడో అక్కడికి తీసుకెళ్లారు, రాజమందిరం దగ్గర. అడుగుతున్నాడు, కపే కుతోసి కస్యవా కిమర్థం ఈదృశం కృతం. హే కపే, హే కోతి, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటే ఆ ముఖ్య ప్రాణ ఆంజనేయుడు రామం ఈశ్వరం ప్రణమ్య, చూడండి, తన స్వామి అయినటువంటి రాముణ్ణి నమస్కారం చేసి అంటే ఏ కార్యము ప్రారంభం చేసినా
పురంధరదాసుల వారి మాటల్లో చెప్పాలి అంటే ప్రతి క్షణము ప్రతి కదలికలో భగవన్నామోచ్చారణ ఉండాలి అని పురంధరదాసుల వారు కన్నడంలో ఒక పద్యంలో చెప్తారు. ఆడువాగ నలిదాడువాగ కూడుత నింతు మాతాడువాగలి. ఆడువాగ పిల్లలు ఆటాడుతున్నారు, మధ్యలో గోవింద గోవింద గోవిందను, లేదా నీవెవరితోనో ముచ్చటిస్తున్నావు, భగవన్ నామ సంకీర్తన చెయ్యి. బండి ఎక్కుతున్నావు, బండి దిగుతున్నావు, ప్రయాణం చేయబోతున్నావు, స్నానం చేయబోతున్నావు, భోజనం చేయబోతున్నావు, పడుకోబోతున్నావు. ఏ కార్యము చేసినా ప్రతి కార్యంలో భగవన్నామ సంకీర్తన చేయడమే ఆ కార్యానికి యశప్రదమవుతుంది, బలప్రదమవుతుంది. అందుకనే ఈయన రామం ఈశ్వరం ప్రణమ్య ఆ ఈశ్వరుడైనటువంటి రామచంద్రమూర్తిని నమస్కారం చేసుకొని అప్పుడు మాట్లాడతారట. నేను రామదూత అవై దూతమాగతం దురంత విక్రమస్యమం రఘుత్తమస్య మారుతిం. రఘుత్తమస్య మారుతిం. నేను ఆ రాముడు పంపించినటువంటి దూతను. నేను నా బలం చూసావు కదా, నీ బలంలో 3వ వంతుగా ఉన్నటువంటి అక్షకుమారుణ్ణి సంహారం చేసి పడేశాను. 80,000 మంది సేనా నాయకులు, సైనికులు కాదు సేనా నాయకులు, టీమ్ లీడర్స్ అని అంటాను చూడండి, అలాంటి వాళ్ళు ఎంతమంది? 80,000 మంది, 80,000 కోట్ల మంది, అశీతి కోటి యూథపం, వాళ్ళందరినీ సంహారం చేశాను. ఇది నా సామర్థ్యాలు. నీవు రాముడి ఎదుట నిలబడలేవు. నీకు రాముడికి ఉన్న బలము నీకు తెలియదు. నా రామ బాణధారణే క్షమా సురేశ్వర అపి. ఒక్కమారు ఏమైనా రామచంద్రమూర్తి తన ధనుస్సుకు బాణాన్ని సంధిస్తే ఆ బాణానికి ఎదురు బ్రహ్మాదులు కూడా నిలబడలేరు అని. ఇది మధ్వాచార్యుల వారు చెప్పిన మాటనా? మధ్వాచార్యుల వారిదే అవతారం, తనదే అవతారం గురించి తనే కాస్త గొప్పగా చెప్పుకున్నారేమో. ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయ్యవచ పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవత్కార్య సాధక. తన గురించి తనే గొప్పగా కాదు. వాల్మీకి రామాయణంలోనూ కూడా ఈ మాట వస్తుంది. ఏమని? బ్రహ్మ స్వయంభుశ్చతురాననోవ రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవ ఇంద్రో మహేంద్ర సురనాయకోవ స్థాతుం న శక్త యుధి రాఘవస్య. వాల్మీకులు వారు రాస్తారు. ఎంత సుందరమైన వాక్యం ఇది. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా. 3 వ్యక్తులు, బ్రహ్మ రుద్ర ఇంద్ర, ఇంతే చెప్పాలి. అంత చెప్పలా. బ్రహ్మ రుద్ర ఇంద్ర అని చెప్పకుండా వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణాలను చెప్తున్నది వాల్మీకి రామాయణం. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా. బ్రహ్మ అంటే అయిపోయి ఉండేది, స్వయంభూ చతురాననా అని ఈయనకు విశేషణాలు. తర్వాత ఇంకొక వ్యక్తి పేరు చెప్పాలి, రుద్ర. శివుడు అంటే అయిపోయి ఉండేది, రుద్ర అంటే అయిపోయి ఉండేది, అంత చెప్పలా. త్రిపురాంతకోవా త్రినేత్ర రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా. ఇంద్రుడి గురించి చెప్పేటప్పుడు ఇంద్రో మహేంద్ర సురనాయకోవా. ఎందుకు ఈ విశేషణాలు? బ్రహ్మ రుద్ర ఇంద్ర 3 పేరు చెప్పేస్తే అయిపోయింది. మనం ఏదైనా ఒక కార్యానికి ఒక 10 మందిలో ఎవరినో ఎన్నుకుంటా, ఈ పనికి వీడైతే సమర్థుడు, వీడి దీనికి యోగ్యుడు. ఎందుకంటే అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వారిలో ఒక శక్తి ఉంటుంది, స్పెషలైజేషన్ అంటాను చూడండి. అలాగా బ్రహ్మదేవుల వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి, పవర్స్ ఏంటి, దాన్ని చెప్తారు ఇక్కడ. స్వయంభూ చతురానన 2 బ్రహ్మదేవుల వారి గురించి చెప్పినటువంటిది. ఒకటి స్వయంభూ, మరొకటి చతురానన. స్వయం భవతీతి, ఆ భగవంతుడి చేత అవతారం చేసినటువంటి పుట్టినటువంటి బ్రహ్మదేవుల వారు స్వయంభూ. స్వయంభూ చతురానన
కోశం కూడా చెప్తుంది. 4 తలలు. మనం ఒక తల ఉంటేనే ఇన్ని ఆలోచిస్తుంటాం. ఇంకా 4 తలలు ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేయగలడు? అందుకనే చతురాననోవా. రుద్రదేవుల వారి గురించి చెప్పేటప్పుడు, పరమశివుడి గురించి చెప్పేటప్పుడు త్రినేత్ర 3 కళ్ళు, రెండో దానికి తోడు త్రిపురాంతకోవా, త్రిపురారుని సంహారం చేసినటువంటి వాడు. ఇంద్రుడి గురించి చెప్పేటప్పుడు మహేంద్ర సురనాయకోవ, దేవతలకు నాయకుడు అని వాల్మీకి రామాయణంలో ఉటంకిస్తాడు. అంటే రాముడి బల పరాక్రమాలను, రాముడి ఎదుట నిలబడి రాముడిని ఎదుర్కొనాలి అంటే ఎవడు? వాటిలో కూడా ఏదో ఉండాలి కదా. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్యం ఉండాలి. చిన్నవాడి పైన యుద్ధం చేసామనుకోండి, గెలిచినా మనకు నిందలే, ఓడినా నిందలే, తిట్లే. బుద్ధి ఉందా లేదా నీకు? ఆ పిల్లాడితో ఎవడరా యుద్ధం చేసి అది ఓడిపోవడం ఏంట్రా అని మళ్ళీ అట్లా తిడతారు. ఒకవేళ గెలిచాము, బుద్ధి ఉందా లేదా? పిల్లాడి పైన ఎవడన్నా గెలుస్తాడా? మళ్ళీ అట్లా తిట్లే. అంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళు అని చెప్పడానికి లేదు అని అనటానికి చతురానన, స్వయంభూ, త్రినేత్ర, త్రిపురాంతక, మహేంద్ర, సురనాయక, ఇంతటి ఘన మహిమ కీర్తి కలిగినటువంటి వాళ్ళు కూడా నా రామ బాణ ధారణే క్షమా సురేశ్వరా అపి విరించి శరవ పూర్వకా కిమత్వమల్ప సారక. వాళ్ళు వచ్చి నిలబడినా కూడా ఏమీ చేయలేరయ్యా. అంచేత నీవు ఆ సీతా అమ్మవారిని రాముడికి తిరిగి ఇచ్చేసాయి అని బుద్ధిమాటలు చెప్తూ, పోనీ సీతామ్మవారు ఏమైనా తక్కువ అనుకుంటున్నావా అని దానికి కూడా ఒక మాట చెప్తారు. ఇంత బుద్ధి మాటలు చెప్పాక వీడి కోపం వచ్చింది. అట్లయితే సంహారం చేసేయడం. విభీషణుడు అన్నాడు, దూతగా వచ్చినటువంటి వారిని రాజనీతి ప్రకారంగా సంహారం చెయ్యరాదు. దూతను గౌరవింపజేసి పంపిస్తారు. వారు ఇంకొకరు రిప్రజెంట్ చేస్తున్నాడు, ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంచేత అట్లయితే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి అని చెప్పి ఈ కపి సైన్యానికి, కపులకు, కోతులకు తోక అంటే మహా ఇష్టం. అంచేత ఆ తోకకు బంట పెట్టండి అని చెప్పి వీరు ఆ తోకను కాల్చటానికి వస్త్రాలు తెస్తారట. ఇంకా ఊర్లో ఎవరెవరింట్లో ఎన్నెన్ని పాత బట్టలు ఉన్నాయి అన్నీ తీసుకొచ్చారు. తోకకు చుడుతున్నారు. వీళ్ళు చుట్టినట్టుగా ఆంజనేయ స్వామి ఎదుగుతున్నాడు పైకి. వీళ్ళ సామర్థ్యం సరిపోలేదు. దదాహ, దానికి మంట పెడుతుంటే, అవును ఆంజనేయ స్వామికి ఏం కాలేదా అని అంటే, ఆర్ష రామాయణం, వాల్మీకి రామాయణం కాదు, ఆర్ష రామాయణంలోకి వెళ్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, రామాయణం అత్యంత సుందరమైన కావ్యం, చాలా అద్భుతమైన కావ్యం. ఎన్నెన్ని దేశాల గురించి, ఎన్నెన్ని నదుల గురించి, ఎంత మంది ఆలోచనల గురించి, భక్తి భావన అంటే ఎలాగుండాలి, లేదా దాస్య భావన అంటే ఎలాగుండాలి, తమ్ముడు ఎలాగుండాలి, అన్నయ్య అయినటువంటి వాడు ఎలాగుండాలి, భ్రాతృ లక్షణం ఏంటి, తల్లులున్నారు 3, ఆ తల్లుల లక్షణాలు ఏమిటి, అన్ని కూడా వాల్మీకుల వారు మన కంటికి కట్టినట్టుగా చూపిస్తారు ఒక్కొక్క పాత్రను. కౌసల్య, కైకేయి, సుమిత్ర. దుష్ట జనులు ఎలా ఉంటారు చూపించడానికి మంతరా క్యారెక్టర్. సాత్వికతమంగా ఉన్నటువంటిది కౌసల్య, కాస్త మధ్యంగా ఉన్నటువంటిది సుమిత్ర, కైకేయి తామసంగా ఉన్నటువంటిది ఒక కవి వర్ణిస్తాడు. ఈ మంథర దానికి తోడైంది. అలాగ మన జీవనంలో కూడా 3, మనం కౌసల్యలాగా బతకాలనా, సుమిత్రలాగా ఉండాలనా, కైకేయిలాగా ఉండాలనా, మంథరలాగా ఉండాలనా, లేక అహల్యలాగా ఉండాలనా, సీతాలాగా ఉండాలనా, మండోదరిలాగా ఉండాలనా? ఇవన్నీ స్త్రీ పాత్రలు. రామాయణంలో వచ్చిన కొన్ని స్త్రీ పాత్రల గురించి మనం మాట్లాడుతూ వెళితే రోజులు సరిపోవు. ఒక్కొక్కరిది విశిష్టమైనటువంటి పాత్ర.
త్రిజట, రామాయణంలో ఒక త్రిజట. ఎక్కువ డైలాగ్స్ రాయలేదు వాల్మీకి, ఆవిడికి ఎక్కువ ఏం లేదు. కానీ తనకు పడినటువంటి స్వప్నము, దానివల్ల లంకకు జరగబోయే అనర్థము, రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు, రావణాసురుడి పతనము, సీతామ్మవారి జయము, వాటి గురించి చెబుతుంది. ఎవరిది చెప్పేది? ఎవరినైతే రక్షించడానికి ఒక ప్రత్యేకమైన అధికారిగా నియమించామో వాళ్లే మాట్లాడుతున్నారు. అంటే మన తరఫున నిలబడి నిజంగా మాట్లాడాల్సింది రావణాసుడి పక్షంలో. ఇది త్రిజట. లంకిని, ఛాయాగ్రహి, సురస, ఏ ఒక్కరిని స్త్రీ పాత్రను తీసుకున్నా కూడా అత్రి మహర్షుల వారి భార్య అనసూయాదేవి, సీతాదేవి వనవాసంలో ప్రవేశం చేసినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వారి ఆశ్రమంలో ఉంటారు. కొన్ని సంవత్సరాలు భరద్వాజ ఋషుల ఆశ్రమం, అత్రి ఋషుల ఆశ్రమం. 14 సంవత్సరాల వనవాసంలో 11 సంవత్సరాలు చిత్రకూటంలో గడిపారు వాళ్ళు. 14 సంవత్సరాల వనవాసంలో 11 సంవత్సరాల చిల్లర చిత్రకూటంలో గడిపారు. ప్రసంగం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. చిత్రకూట పర్వతంలో రామ, లక్ష్మణ, సీత ఉన్నంత రోజులు చాలా బాగుందట. ఎందరో ఋషులు, మునులు, వీళ్ళందరూ రామ దర్శనానికి రావడం, రాముడి ఇంకో దగ్గరికి వెళ్ళడం అనేకంగా జరిగాయి. ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిత్రకూటం చూసి వచ్చింటే వాళ్ళకు తెలుస్తుంది. అక్కడ గిరి ప్రదక్షిణ వేస్తారు. ఆ పర్వత ప్రదక్షిణ అది సుమారుగా 7 నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. చక్కటి తోవ అంతా ఉంది. అది రాముడు వనవాసం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు చిత్రకూట పర్వతం అంటుందట, రామ, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు. ఈ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి అనేక వృక్ష సంపద, పశు సంపద, పక్షి సంపద అన్ని నిన్ను చూస్తే, నీ నామాన్ని చూస్తే ఆనందంగా ఉన్నాయి. నీ కోసం వచ్చేటువంటి ఋషి మునులు, వారి యొక్క రాక మాకు ఆనందంగా ఉంది. మరి నీవు వెళ్ళిపోతే నన్ను ఎవడు పట్టించుకుంటాడు? నన్ను చూసేవాడు ఎవరున్నారు చెప్పండి? అని చెప్పి వెళ్ళదు, ఇక్కడే ఉంది. రాముడు అన్నాడు, అలాగ కుదరదు, నేను ఇంకా ముందర వెళ్ళాలి, నీకు ఒక అభయం ఇస్తాం అని చెప్పి చిత్రకూటానికి వచ్చినటువంటి ఈ పర్వత శ్రేణికి ఎవరైతే ప్రదక్షిణ వేస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతిని ఇస్తాను నేను. ఆ పర్వతరాజ సఖగా, మిత్రుడిగా ఆ చిత్రకూట పర్వత ప్రదక్షిణ వేయాలి అన్నటువంటి దాన్ని ఇప్పటికీ చెప్తారు. అలాగా రాముడు ఆ చిత్రకూట పర్వతంలో ఉండి ఎన్నో సంవత్సరాలు, 11 సంవత్సరాల పైచిలుపు. అలాగా రామ అడుగు ఎక్కడ పడినా, రామ నామం ఎక్కడ వినిపించినా అదంతా కూడా మనకు జయమే. ఆ రకంగా ఆంజనేయుడికి ఆ తోకకు మంట పెట్టి వస్త్రాలు చుట్టి చెయ్యాలి అని అనుకుంటుంటే కొన్ని పురాణాంతర కథలు చెప్తారు. పురాణాంతర కథలు, ఆంజనేయ స్వామి పెరుగుతున్నాడట. వీళ్ళు చుట్టే ఆ బట్టలు చుడుతూనే ఉన్నారు. రాసి వచ్చి పడుతున్నాయి కోట్ల బట్టలు. ఎవరెవరి ఇంట్లో ఎక్కడ ఏం పరికరం, అన్ని బట్టలు ఇంకొచ్చేసి ఇంకెక్కడా లేదు. చివరికి రావణాసుడికి కోపం వచ్చి, ఎందుకంటే ఆంజనేయ స్వామి ఒకవైపు పెరుగుతున్నాడు, ఆయన ఎదిగినంత పెరిగినంత బట్టలు సరిపోవట్లేదు. ఏదో చిన్న దారం చుట్టినట్టు అయిందట తోకటి. అన్ని బట్టలు చుట్టినా దారం చుట్టినట్టు అయింది. చివరికి రావణాసుడికి కోపం వచ్చి, సీతామ్మవారి బట్టలు కూడా తీసుకురండి అన్నట్టు. ఎంత దుర్మార్గుడాడు! వెంటనే ఆంజనేయ స్వామి ఆ మాట వినగానే తగ్గిపోయారు. పెట్టుకుంటారు మంట, ఏం చేస్తారో చేసుకోండి చూద్దాం. తోకకు మంట పెట్టించుకొని, చూడండి దేవుడి దగ్గర ఎట్లా ఉంటుందంటే, మనం దేవుడికి ఏమి ఇస్తామో దేవుడు తిరిగి మనకు అది ఇస్తాడు. అంతేగా, దేవుడికి మనమేమి ఇస్తామో దేవుడు తిరిగి మనకు అలాంటిదే ఇస్తాడు. కర్మ ఇస్ రిటర్న్. ఏదో ఒకనాడు అది మనం బయట చెప్పుకోలేము, కానీ మనం ఏకాంతంలో ఒకళ్ళమే ఉన్నప్పుడు, గుండెల మీద చెయ్యి వేసుకున్నప్పుడు, మనం పలానా వాడికి అన్యాయం చేశాము, బహుశా దాని ఎఫెక్ట్ ఏమో ఇవాళ నాకు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? హాస్పిటలైజ్ అయి బెడ్ మీద పడుకున్నప్పుడు, లేదా రోడ్లో వెళుతున్నాము, ఎవడో వచ్చి కారు గుద్దేశాడు, స్కూటర్ గుద్దాడు, కింద పడ్డాం,
వెళ్ళి నేను కరెక్ట్ గానే వెళుతున్నానే, సిగ్నల్ చూసుకున్నాను, నా డ్రైవింగ్ కరెక్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, అంతా కరెక్ట్ ఉంది, నా తప్పు ఎక్కడా లేకపోయినా ఏదో నాకు జన్మాంతర ప్రారంభం, ఏం చేస్తాం. అప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుంది. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు జ్ఞానోదయం అవుతుంది. భాగవత పురాణంలో గర్భంలో వచ్చినటువంటి జ్ఞానము, రోగగ్రస్తుడైనప్పుడు వచ్చినటువంటి జ్ఞానము, పురాణంలో వచ్చినటువంటి జ్ఞానం, శ్మశానంలో వచ్చినటువంటి జ్ఞానం స్థిరంగా ఉంటే మోక్షానికి రేపే వెళ్ళిపోతాం. అంటే రేపటికి రేపు పోతామా లేదా తర్వాత సంగతి అనుకుంటే, రేపు మీరు పోతే పురాణం ఎవరు వినాలి ఇక్కడ, నేను ఎక్కడ చెప్పాలి. అందుకని అంటే ఆ జ్ఞానం స్థిరచిత్తంగా ఉండదు. ప్రతి మనిషికి అనిపిస్తుంది నేను ఇది తప్పు చేశాను, నేను ఒకడికి అన్యాయం చేశాను, ద్రోహం చేశాను. ఆ వచ్చిన భావన క్షణికం కాకుండా శాశ్వతంగా ఉండేదైతే, మరొక్క మారు తప్పు చేయకుండా ఉండేదైతే వాడి జీవనం సార్థకం. ఏదో ఆ పూటకు వాడికి అనిపించింది, బెడ్ మీద పడ్డాక నేను అంతా కరెక్ట్ గా ఉండి కూడా నాకు ఎందుకు ఇలాగైంది, నేను ఎవరికో ఏదో ద్రోహం చేశాను, ఎందుకు ఇలా జరిగింది, ఏదో నా జన్మాంతర పాపమో పుణ్యమో ఏదో అనుకుంటాడు. అలాగా దేవుడికి మనం ఏమి ఇస్తామో అది రిటర్న్ అవుతుంది. ఆంజనేయ స్వామి అన్నాడు, నా తోకకు మంట పెడతావా, నీ సంగతి నేను చూసుకుంటా అని చెప్పి అథస్య వస్త్ర సంచయే పిదాయ పుచ్చమగ్రయే దదుర్దాహనస్యతన్ మరుత్సకో హుతాశనగా. అట్లయితే తోకకు మంట పెడితే ఆంజనేయ స్వామికి ఏం కాలేదంటే కాలేదు. ఒకటి, రాముడి కృపా కటాక్షం ఉంది. నంబర్ 2, సీతామ్మవారు అక్కడే ఉన్నారు. నంబర్ 3, ఈయన మరుత్సఖ, అగ్నికి వాయుదేవుల వారికి మంచి మైత్రి ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ఒక అగ్ని ప్రజ్వలించాలన్నా, ఒక అగ్ని శాంతపడాలన్నా కూడా గాలి కావాల్సిందే. బాగా ప్రజ్వలన కావాలి, గట్టిగా గాలి వేస్తాం. అది శాంత పడకుండా ఉండాలన్నా కూడా మళ్ళీ గాలి సహాయం కావాల్సిందే. అంచేత సైన్స్ కూడా అదే చెప్తుంది. ఏదో దీపం పెట్టి, కొవ్వొత్తి పెట్టి, పైన గ్లాస్ మూత పెట్టి ఏదో చేస్తుంటారు కొన్ని సైన్స్ ప్రక్రియలు. చేసావా? ఏమవుతుంది, కింద నీళ్లు పెట్టి ప్లేట్ లో మధ్యలో కొవ్వొత్తి పెట్టి పైన ఒక గ్లాస్ పెడితే లోపల దీపం ఉంటుందా, ఆరిపోతుందా? ఎందుకు? వై గాలి లేదా? ఎందుకు లేదు? గ్లాసులో ఉన్నంత గాలి ఉందిగా. గ్లాసులో అయితే గాలి ఉంటుంది కదా, ఉంటుందా పోతుందా? ఉంటుంది కదా. అంటే దీపం ఉండాలన్నా, దీపం శాంతం అవ్వాలన్నా ఏం కావాలి? ఆయిల్ కావాలి, ఒత్తి కావాలి, అంతేనా? ఏం కావాలి? ఆయిల్, ఒత్తి, లేదా నెయ్యి, నూనె, అంతేనా కదా దీపం ఉండాలన్నా. ఇన్సేపు చెప్పింది ఏంటి? గాలి. ఎందుకు డైవర్ట్ అయ్యావు? జై శ్రీరామ్. ఈ రకంగా ముఖ్య ప్రాణమూర్తి మన శరీరంలో ఉండాలి, లేదా వ్యవహారం జరగాలి అన్నా కూడా ప్రతిదానికి కూడా వాయుదేవుల వారే. ఆ వాయుదేవుల వారు తనకు వీరు ఏదైతే ఇచ్చారో ఆ అగ్నిని, దానితో సమస్త లంకా పట్టణానికి వారు అగ్నిని ఇస్తున్నారు, నింపు పెడుతున్నారు. దానివల్ల సువర్ణ రత్నకారితాంత రక్షసోత్తమై సగ ప్రదక్య సర్వశపురీం విధాయ భస్మ సాధ్యయౌ. అంతా కూడా భస్మం అయిపోతావు, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి. చివరికి ఆయన ఈ రావణాసురాది సమస్త దీనికి తృణోపమం విధాయ, తృణోపమం విధాయ, గడ్డిపోచు ఆఫ్టర్ ఆల్ అంటాను చూడండి, అలా తీసి పక్కన పడేశారు. ఇది జరిగింది. ఈ రకంగా జరిగితే చివరికి ఏ కార్యం కొరకైతే ఆంజనేయ స్వామి వారు రామప్రేరితుడై, ఇతర దేవతా ప్రార్థితుడై, జాంబువంతాదిలో ప్రార్థన చేసినందుకు రామకార్యానికి వచ్చారో ఆ కార్యం సంపన్నమైంది అని అనుకొని రామం సురేశ్వరమగణ్య గుణాభిరామం సంప్రాప్య సర్వకపి వీరవరై సమేతగా చూడామణిం పవనజ పదయోర్నిధాయ సర్వాంగకై ప్రణతిమస్య చకార భక్త్యా.
రామోపేనాన్యనదుదాతు మమ శ్రయోగ్యం అత్యంత భక్తి భరితశ్చ విలక్ష కించిత్ స్వాత్మ ప్రదానమధికం పవనాత్మజస్య కుర్వన్ సమాశ్రితమము పరమాభితుష్టః. ముఖ్య ప్రాణమూర్తి అక్కడ నుండి వచ్చారట. సముద్ర తరణం చేసి యువతలకు వచ్చారు. యువతల అంతా కప్పిగణం అంతా ఉంది. అప్పటికే వాళ్ళందరూ అనుకున్నారు, ఈయన ఏదో వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడో రాడు ఏమిటో తెలియదు. ఒకటేదో అంటుంటారు, అరవటానికి ఆలీ సాబ్ పోయి పిరవటానికి పీరు సాబ్ పోయి, అది ఇద్దరు పోయి అంతే, అక్కడికి తిరిగి వస్తాడో రాడో తెలియదు. అలాగుంటే ఏమిటి పరిస్థితి. కానీ వాయుదేవుల వారు తిరిగి రావడం, అక్కడ ఆ సముద్రం ఒడ్డున వీళ్ళందరూ ఉన్నారు. ముఖ్య ప్రాణమూర్తి రావడం చూసి అందరికీ పరమానందమైంది. స్వజాతిభి ప్రభూచిత, అక్కడ స్వజాతి కపి జాతి అంత అక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా పరమానంద భరితులై గౌరవించారు, పూజించారు, సంతోషపడ్డారు, పొగడారు, అన్ని చేశారు. మనం కూడా ఏదైనా ఒక మహత్కార్యం జరిగినప్పుడు ఒక పార్టీ చేసుకుంటాం, తీపి ఇస్తాం. మా ఇంట్లో ఇలాగా కొడుకు పుట్టాడు, లేదా కొడుకు పెళ్లి నిశ్చయమైంది, ఇంకోటి ఏదో జరిగింది, ఒక మంగళమైన నాకు ప్రమోషన్ వచ్చింది, లేదా నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యాను, ఇవాళ నా పుట్టినరోజు, ఇలా ఏదో కొన్ని కారణాల వల్ల ఆ సందర్భంలో వారికి ఒక తీపి తినుబండారం ఏదో ఇస్తాం. అలాగా సుగ్రీవుడికి ఒక వనం ఉందట. దాని పేరు మధువనం. మధువనం అది ఒకప్పుడు వాలిది. వారి సంహారం అయ్యాక సుగ్రీవుడికి వచ్చేసింది. దాని లోపలికి వెళతారు. వెళితే అక్కడ దాని చుట్టూత అన్ని తేనె పట్టు, అనేక పళ్ళు చాలా ఉన్నాయట. ముందే కోతులు, దాంట్లో సీతాం వారు కనుగొని వచ్చారు. ఆంజనేయుడు వీళ్ళకి సేనా నాయకుడు. ఇంకా వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. చూడండి, రామకార్యాన్ని చేసి వచ్చినటువంటి ఆంజనేయుడికి పరమానంద భరితుడై అందరూ కూడా వనంలో ప్రవేశం చేసి ఆ వనాన్ని యత్తన్ మధువనం నామ సుగ్రీవస్యాభిరక్షితం అదృశ్య సర్వభూతానాం సర్వభూత మనోరమాం యద్రక్షతి మహావీరగా తదా దధిముఖ కపి. దధిముఖ అన్నటువంటి ఒక కపి, వాడి సంరక్షణలో ఉందట ఆ తోట మధువనం. ఆయన వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. వీళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్టేషనా, ఏదో ఓలా బుక్ చేసుకోవాలనా, ఇంకోటి ఏదో బైక్ రావాలనా, ఏం లేదు. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసారు. ఒక్కసారి పురోమని దక్షిణ దిక్కున వెళ్ళినటువంటి సకల సైన్యమంతా లోపలికి దూరిపోయింది. అది చూసినటువంటి ఆ దధిముఖ అన్నటువంటి కపి తను ఏం చేశాడు, ఒక్క చంగన ఎగిరి సుగ్రీవుడి ఆస్థానానికి వెళ్ళిపోయాడు. ఏమిట్రా ఇలా వచ్చావు? ఏం లేదు స్వామి, నా అధీనంలో ఉన్నటువంటి మధువనంలో కోతులని చాలా వచ్చేసాయి. ఎవరెవరు ఉన్నారు? తార, నీల, అంగద, వివిధ, అందరి పేర్లు చెప్తున్నాడు. జాంబువంతం, ఇంకెవరున్నారు? సుగ్రీవునట, ఆంజనేయ స్వామి ఉన్నాడా? వీళ్ళు ఎంతమంది పేరు చెప్పినా వినలా. ఆంజనేయ స్వామి ఉన్నాడా? అంటే పేరు చెప్తుంటే వీళ్ళని పట్టించుకోండి, ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వనమంతా పాడైపోతుంది స్వామి, ఉన్న పళ్ళని మనం తీసి పెట్టుకున్నవన్నీ ధ్వంసం చేసేస్తున్నారు అని అంటే సుగ్రీవుడు నడిపోతే పని బా అన్నాడు. అదేమిటి? ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఏది కూడా శాస్త్రానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా కర్మ చెయ్యడు. అక్కడ జరుగుతా ఉంది అంటే ఏదో సంతోషకరమైనటువంటి వార్త అక్కడ ఉండబట్టేనే ఆంజనేయుడు అలా చేశాడు. సీతాదేవి దొరికి ఉండాలి, పా తిన్నారు కదా, తింటే తినండి పా అన్నాడు. అంటే సుగ్రీవుడు కూడా ఎంత కాన్ఫిడెంట్ వాడు. ఓహో, సుగ్రీవుడికి సైన్యం చాలా గొప్పది, చాలా పెద్దది. రామాయణంలో ఒక ప్రసంగంలో వర్ణిస్తారు. ఒక పెద్ద సమావేశం జరిగింది. మనకు కూడా అనేక సమావేశాలు జరుగుతుంటాయి. బ్రాహ్మణ గర్జన, ఇంకొక గర్జన, ఆ గర్జన, ఈ గర్జన, రకరకాలుగా బ్యానర్లు, రకరకాలుగా రోడ్డు ట్రాఫిక్లు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు పొలాలంతా దున్నేసి గ్రౌండ్ లెవెల్ చేసుకొని ఏదేదో పెద్ద పెద్దగా ఆర్భాటాలు చేస్తుంటాం.
సీతాన్వేషణ కొరకు సుగ్రీవుడు వేసినటువంటి పెద్ద సమావేశం మొదలుపడినది ఏదయ్యా అంటే ఈ కపిగణం అంతా కూడా పెట్టేట. అందుకని మనకు లోకంలో ఒక వాక్యం ఉంది, సుగ్రీవాజ్ఞ సుగ్రీవాజ్ఞ అని అంటుంటాం. సుగ్రీవాజ్ఞ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది యావత్తు దేశంలో ఎక్కడెక్కడ ఎంత కోతులు ఉన్నాయో, కోతుల్లో అనేక జాతులు ఉన్నాయి. కోతులు, కొండముచ్చులు, కొన్నిటికి తోక పెద్దగా ఉంటాయి, కొన్నిటికి ముఖం ఎర్రగా ఉంటాయి, ఇంకొక భాగం తెల్లగా ఉంటాయి, ఏదో నానా రకరకాలుగా ఎన్నెన్ని ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, నల్లగా ఉండేవి, వృక్ష జాతి అన్ని వచ్చాయట. కూర్చోటానికి స్థలం లేదు. కొండలపైన, గుట్టలపైన, కిష్కిందలు కూర్చున్నాయట. వాళ్ళందరికీ నాయకుడు సుగ్రీవుడు. ఆయన చెప్తాడట, రామచంద్రమూర్తి ఈయన భార్య పోగొట్టుకున్నాడు, మనమంతా వెతికి పెట్టాలి అని ఆజ్ఞ వేయడమే తరువాయ 4 విభాగాలు, 4 టీమ్స్, పూర్వ, పశ్చిమ, దక్షిణ, ఉత్తరాలు. రాముడు సర్వోత్తముడు అని చెప్పడానికి ఇది ఒక్క మాట నిదర్శనం చాలు మనకు. రామ సర్వోత్తమత్వం ఏంటి అని తెలుస్తుంది. రాముడు, రామాయణంలో మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం, రాముడు అంటే ఏమి? ఒక మనిషి. రాముడికి భార్య ఎక్కడో కోల్పోయింది, భార్య విరహంలో ఉన్నాడు, తల్లి చెప్పగానే వనానికి వెళ్ళిపోయాడు, తండ్రి మాట విన్నాడు, ఇనేంటయ్యా దేవుడు అని అనేటువంటి వారికి రామ దైవత్వం చెప్పేటువంటి మాట చూడండి. సుగ్రీవుడి సైన్యం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. 4 విభాగాలు, 4 టీమ్స్ తయారయ్యి పూర్వ, పశ్చిమ, దక్షిణోత్తరాల్లో. రాముడి దగ్గర ఏమైనా ఉంగరాలకు తక్కువ ఉండేనా? ఇప్పుడు 4 దిక్కులకు నలుగురు వెళుతున్నప్పుడు 4 ఆఫీసులో మన ఆధార్ కార్డు కావాలంటే, ఏమంటే నేను అక్కడ ఆధార్ కార్డు ఇచ్చి వచ్చాను, మీరు అక్కడ తీసుకొని వెళ్తారా? 4 కాపీలు జెరాక్స్ తీసుకుని వెళ్తారు. 4 పాన్ కార్డులు, 4 మీ అడ్రస్ ప్రూఫ్లు అన్ని తీసుకుని వెళ్తారు. రాముడు ఒకటే ఒక ఉంగరం ఇచ్చాడు. ఎవరికి? తూర్పు దిక్కులో ఉన్నవాడిక? పశ్చిమం కాదు, ఉత్తరం కాదు, కేవలం దక్షిణం. దక్షిణంలో వెళ్ళిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అంగద, స్వయం సుగ్రీవుడి అన్న కొడుకు వాలి ఉన్నాడు, వాలి కొడుకు ఉన్నాడు, అంగద ఉన్నాడు. ఒక రకంగా యువరాజా, వాడికి ఇవ్వాల. వీళ్ళందరిలో పెద్దవాడు జాంబవతుడు, అతడికి ఇవ్వాల. ఇంకెవరెవరో ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి. కేవలం ఒక ఆంజనేయుడికి మాత్రమే, మారుతికి మాత్రమే. ఎందుకంటే రాముడికి తెలుసు తన కార్యం చెయ్యగలిగినటువంటి సమర్థుడు, ఏకైక వీరుడు. 3 దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వలన పని జరగదు. 3వ దిక్కు, 4వ దిక్కులో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వెళ్ళేటువంటి వ్యక్తి ఇతడే, ఇతడి వలనే అవుతుంది అని చెప్పి ఉంగరాన్ని ఇచ్చాడు, అంగుళీయకాన్ని. మరి రాముడు దేవుడు కాకపోతే, సీత అక్కడ ఉంది అని తెలియకపోతే, ఆంజనేయ స్వామి వెళ్తారు అని తెలియకపోతే ఈయనకెందుకు ఇవ్వాలండి? రామకార్య ధురంధరుడు ఎవరు అన్నటువంటిది రాముడు ఆనాడే ఆంజనేయుని చూచినప్పుడే అర్థమైపోయింది. రాముడు దేవోత్తముడు కావున, పురుషోత్తముడు కావున రాముడికి తెలుసు అని చెప్పడానికి. ఈ రకంగా అందుకనే మనము ఆంజనేయ స్వామి వారికి ఎందుకు విశేషంగా తేనె అభిషేకం చేస్తాం, మధు అభిషేకం ఆంజనేయ స్వామి వారికి. నిన్న తమలపాకల గురించి, ఇవాళ మధు గురించి. ఎస్తే మన్యోవీదత్వజసాయకసహోజపుష్యతి విశ్వమానుషగా, ఆ మన్యుసూక్తం చెప్పి ఆంజనేయ స్వామికి తేనె అభిషేకం చేస్తా అంటే ఆయనకు చాలా ప్రీతి అట. ఆ మధు సంబంధమే మధ్వ. మధ్వోయత్ తృతీయమేత గమన గ్రంథకృత కేశవే అని చెప్పినట్టుగా మధు ఆచార్య, శ్రీ మదాచార్య, శ్రీ మధ్వాచార్య. మధు అంటే తీపి, తేనె. శాస్త్రం అంత గొప్పదని చెప్పటానికి వారే మధ్వాచార్యులు అవతారం చేస్తారు. ఇలాగే నేను ఉన్నాయి. కావున ఈ రకంగా ఆ మధువనంలో తేనెనంతా స్వీకరించాక ఆంజనేయ స్వామి వారు రాముడి పాదాల దగ్గర వచ్చి ఆ సీతమ్మ వారు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని కింద పెట్టి నమస్కారం చేస్తారట. చూడామణి పవనజ పదయోర్నిధాయ సర్వాంగకై ప్రణతిమస్య చకార భక్త్య. సాష్టాంగ నమస్కారం చేశారు. రాముడికి సంతోషం వేసింది. ఈ సందర్భంలో ఏమి ఇవ్వాలి, ఏమిస్తే బాగుంటుంది ఈయన చేసినటువంటి కార్యానికి అని ఆలోచించి ఏమీ లేదు ఇవ్వటానికి. ఒకటే, స్వాత్మ ప్రధానమధికం పవనాత్మజస్య కుర్వన్ సమాశ్లిదమం పరమాభితుష్ట. స్వాత్మ ప్రధానం, ఒక్కసారి కౌగిలించుకున్నాడు. ఇంకెంతకు మించి నా దగ్గర లేదయ్యా వేరే.
రాముడు తనను తాను ఆంజనేయుడికి ఇచ్చుకున్నాడు. ప్రపంచంలో ఏ వస్తువుకైనా వెలకట్టచ్చు, ఏ వస్తువుకైనా మారు వస్తువు ఉంటుంది. ఒక డైమండ్ కొన్నారు, మీరు ₹1,00,00,000 పెట్టి మీరు కొంటే ఆయన 10 కోట్లు పెట్టి కొంటాడు. అవతల వాళ్ళు 20 కోట్లు. బంగారం కొన్నారు, దానికన్నా ఎక్కువ, దానికన్నా విలువ. ఒక ఇల్లు, ఇంటికన్నా ఇంకో గొప్ప ఇల్లు, పెద్ద జాగా, ఇంట్లో అన్ని వస్తువులు. అలాగే ప్రతిదానికి మరో ఇంకొకటి ఉంది. దృష్టాంతం చెప్పటానికి, ఉపమానాలు చెప్పటానికి. కానీ రాముడికి సరిసాటి అయినటువంటి ప్రపంచంలో ఏదైనా మరొక్క వస్తువు ఉందా? రాముడికి రాముడే, రాముడికి రాముడే సరిసాటి. అంచేత నన్ను మించినటువంటి వస్తువు ప్రపంచంలో ఇంకా వేరే ఏమీ లేదు. కావున నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నానని ఒక్కసారి గాఢంగా కౌగలించుకున్నాను. స్వాత్మ ప్రధానం అధికం. దానివల్ల పరమానంద భరితులయ్యాడు. అంటే దేవుడే నాకు ఆలింగనం ఇచ్చేస్తే ఇంకేం కావాలండి? ఈ విధంగా సుందరకాండ కథలో ఈ ప్రకారంగా చెప్తూ, అలాగైతే ఇప్పుడు సీతమ్మవారి జాడ తెలిసింది. సీతమ్మవారి జాడ తెలిసింది. ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి లౌకిక విచారాల గురించి మనం మాట్లాడుతూ వెళితే. నిన్ననే అనుకున్నట్టుగా ఆధ్యాత్మిక ఆది భౌతిక అంటే ఒక గురి మనకుంది అంటే దాన్ని ఎలాగైనా సాధించాలి అన్నటువంటి పట్టుదల ఎలా ఉండాలి? ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. ఏ పని చేసినా కూడా భగవద్ అనుగ్రహంతో జరుగుతా ఉంది అన్నది మనలో చింతన ఉండాలి. మనం వెళ్ళాక అక్కడ మన గొప్పతనం కాదు, అది నా స్వామి యొక్క గొప్పతనం. అంటే ఒక దూత ఎలా ఉండాలి దాన్ని చూపిస్తుంది సుందరకాండంలో ఆంజనేయ స్వామి వారి గురించి. ఇలాగా ఏ ప్రసంగం కూడా మనకు జీవనంలో ఏ రకంగా మనం ముందుకు సాగాలి, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎలాగ ఎదురొడ్డాలి, ప్రతి సమస్యకు ఒక్కటే, అది రామనామం. బోలో జై శ్రీరామచంద్ర భగవానికి. అన్ని రోగాలకు ఒక్కటే మంత్రం, శ్రీరామ తారక రామనామం. గరళం మింగిన వాడు కూడా పరమ శివుడు నీలకంఠుడు విషకంఠ, ఆయన కూడా చెప్పాడు రామనామానికి మించిన మరొక నామం లేదు. ఇలాగా అలాంటి అద్భుతమైనటువంటి రామనామంతో తదుపరి ఇక్కడ సీతా అన్వేషణ అయితే జరిగింది, సీతా జాడ తెలిసింది. కానీ తర్వాత ఏం చేయాలండి? అయిపోయింది పని. మనము ఏదైనా ఒక కార్యం చేయాలి అని అనుకుంటాం, ముందు దానికి ఒక ప్లానింగ్ కమిషన్ ప్లాన్ వేస్తాం. ఇంప్లిమెంటేషన్ దగ్గర రాగానే జీరో. మనం ప్లాన్ బాగుంటుంది, ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అక్కడ రెండు విధాలుగా మాటలు వస్తాయి. ఇది చాలా కష్టం అండి అని ఒకటి అంటాడు, చెయ్యొచ్చు అంటే ఇంకోటి అంటాడు. అంటే ఎవడి బుద్ధి వాడిది. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర వచ్చినప్పుడే సమస్యలు వస్తాయి. అక్కడనే మన లైఫ్ అక్కడ అయిపోతుంది. ఇక్కడ జరిగింది సీతాన్వేషణ, సీతాను కనుగొన్నారు. ఎవిడెన్స్ యాక్ట్, కోర్టు పరంగా, కోర్టు పరిభాషలో చెప్పండి ఎవిడెన్స్ యాక్ట్ అంటే మీకు లౌకిక సైన్స్ లో, లౌకిక విద్యలో ఏమేమి కావాలో అన్ని కూడా మీకు సుందరకాండంలో రామాయణంలో కనిపిస్తాయి. దాన్ని మనం అప్లై చేసుకుంటూ వెళితే ఎన్నెనే ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటి సాక్షి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంతమంది వెళ్ళారు, ఈస్ట్కి వెళ్ళారు, వెస్ట్కి వెళ్ళారు, నార్త్కి వెళ్ళారు, సౌత్కి వెళ్ళారు. ఎక్కడ ఉంది నావిగేషన్? ఎవరు చెప్పారు? ఎవరు చూపించారు దారి? ఎవరు కనుగొని వచ్చారు? ఎస్, ఈవిడ సీత, ఈవిడయే సీత, ఇక్కడ ఉంది, ఫలానా జాగాలో ఉన్నది, ఫలానా వస్తువు ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి హనుమంత. ఇలాగ సుందరకాండంలో ఇవాల్టి మన లౌకిక వ్యవహారాల్లో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనకు 50 శ్లోకాలతో సుందరకాండాన్ని ముగిస్తే ఒక మహాగురు గారు మన ఉత్తరాదిపట పరంపరలో వచ్చినటువంటి సత్యధర్మ తీర్థుల వారు వారు ఒక సుందరకాండ రాశారు. మనకందరికి కూడా ఈ మధ్యలో కొంత ఒక నంబర్ పిచ్, టెలిఫోన్ నంబర్, కారుకు నంబర్, న్యూమరాలజీ. మన ఎవడో ఒక కారు కొన్నాడు, ఆ నంబర్ తీసుకోవటానికి వాడికి 2.5 కోట్లు పట్టిందట. 6, 9 రెండే ఉన్నాయి దాంట్లో. 2.5 కోట్లు ఆ నంబర్ తీసుకోవడానికి పెట్టాడు. అంటే వాడికి ఏం పిచ్చో మనకు తెలియదు. అంటే అలాగే కొందరికి
నాకు ఈ సంఖ్య అయితే నాకు ఇష్టం, నాకు ఈ సంఖ్య అయితే ఇష్టం. అలాగా సుందరకాండాన్ని పంచమహాభూతాలతోనూ సుందరకాండాన్ని సంఖ్యాశాస్త్రంతోనూ ఒకటే శ్లోకంలో చెప్పేశారు. ఆ అంకెలు ఆ పృథివీ అప్తేజ వాయువు ఆకాశాదులు మనకు గుర్తుంటే సుందరకాండం మన నోటికి వచ్చినట్టే. అనండి, అందరి చేత అనిపిస్తాను, మీకు గుర్తొస్తుంది, పుణ్యము వస్తుంది. చతుర్థజో పంచమగః దృష్ట్వాతు ప్రథమాత్మజాం తృతీయం తత్ర నిక్షిప్య ద్వితీయం అతరత్ పునః. చతుర్థజో పంచమగః దృష్ట్వా తు ప్రథమాత్మజాం తృతీయం తత్ర నిక్షిప్య ద్వితీయం త్వగరత్ పునః. ప్రథమ, ద్వితీయ, చతుర్థి, పంచమి అని చెప్తూ వచ్చేసారు. అంటే 5 సంఖ్యలు. పృథివీ తేజ వాయువు ఆకాశాలు కూడా ఇదే. పృథివీ, అప, తేజ, వాయువు, ఆకాశం. అక్కడ సంఖ్య, ఇక్కడ పంచమహాభూతాలు. ఈ రెండింటిని కలబోసి సుందరకాండం చెప్పేశారు. చతుర్థజ, చతుర్థజ అంటే ఏమిటి? చతుర్థ నాలుగోది. చెప్పండి, ఏది నాలుగోది? పంచమహాభూతాల్లో నాలుగోది ఏంటి? పృథివీ, అప, తేజ, వాయు. చతుర్థజ, చతుర్థం నుండి జన్మించినటువంటి వాడు వాయుపుత్రుడు. పంచమగః, పంచమేంటి? పంచమహాభూతాల్లో 5వది ఏంటి? ఆకాశం. ఆకాశంలో ఎగిరారు. 4వ వారు ఆకాశ 5వ దాంట్లో ఎగిరారు, అంటే ఆకాశంలో ఎగురుతున్నారు. దృష్ట్వాతు ప్రథమాత్మజాం, దృష్ట్వా చూశారట. ఏమిటి? ప్రథమాత్మజ. ప్రథమ ఏది? పృథివీ. పృథివీ కూతురు ఎవరు? భూమిజ, సీత. ఆ సీతామాతను చూశారట. దృష్ట్వాతు ప్రథమాత్మజాం. తృతీయం తత్ర నిక్షిప్య. నిక్షిప్ అంటే పెట్టడం, ఇవ్వడం, వేయడం, ఏదైనా అర్థం చెప్పండి. తృతీయం ఏంటి? పృథివీ, అప, తేజ అంటే నిప్పు, లంకా దహనం. తృతీయం తత్ర నిక్షిప్య. ద్వితీయం ఏది? పృథివీ, అప అంటే నీరు. నీరుని, సముద్రాన్ని దాటి వచ్చారు. ఆకాశంలో ఎగిరారు, సముద్రం దాటి వచ్చారు. 4వ వారు 5వ దాంట్లో ఉడ్డాణం చేసి ఎగిరి మొదటి ఆవిడ కూతుర్ని చూసి 3వ వస్తువుని అక్కడ పెట్టి, అంటే నిప్పును పెట్టి, మళ్ళా 2వది దాటి వచ్చారు. ఇది సంఖ్యాపరంగా. లేదా పృథివీ తేజ వాయువు ఆకాశంలో చెప్పాలంటే 4వ వారు వాయుతత్వం, వాయు కుమారుడైనటువంటి ఆంజనేయుడు. 5వ తత్వమైనటువంటి ఆకాశంలో ఎగిరి వెళ్ళారు. 3వ తత్వమైనటువంటి అగ్నిని అక్కడ పెట్టారు. 2వ తత్వపు కూతుర్ని చూసి 3వ తత్వాన్ని పెట్టి మరల తిరిగి వచ్చారు 2వ తత్వం. ఇది సంఖ్యానం అవును, పృథివీ తేజ వాయువు ఆకాశంలో. ఇలాగా ఏక శ్లోకంలోనే సుందరకాండ అంటే మనకి సంఖ్యలు గుర్తొస్తే 4, 5, 1, 3, 2. ఆ సీరియల్ 1, 2, 3, 4 కాదు. 4, 5, 3, 1, 2. అంటే మీరు ఒక పక్కన పృథివీ తేజ వాయువు ఆకాశాలు రాయాలి, మరొక పక్కన దానికి నంబర్ వేయాలి. ఎన్నో తత్వం 1, 2, 3, 4, 5 సీరియల్. అలా రాసుకుంటే సుందరకాండం వచ్చేస్తుంది. ఇది చాలా గొప్పది, శ్రీమదాచార్యులు వారు చేసిన మహాభారతాలు. అలాగా ఈ రకంగా సత్యధర్మ తీర్థుల వారిని కూడా మనం మనసా స్మరిస్తూ శ్రీ శ్రీ సత్యధర్మ తీర్థ గురు మహారాజుకి. అంటే ఈ మహనీయులు వారిలో ఉన్నటువంటి విద్వత్తును అతి సామాన్య ప్రజలకు కూడా ఆ సంఖ్యాశాస్త్రంతోనో లేదా తత్వశాస్త్రంతోనో, సుందరకాండాది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఊరికే ఒకటి శాంపుల్ మనం తెలుసుకుంటున్నాం. ఇక మీద రాముడు ఏం చెయ్యాలి? శ్రుత్వా హనుమతిజం కృతమస్య సర్వం ప్రీత ప్రయాణం అభిరోచతయే సరామగా ఆరోగ్యవాయుత్తమం గదగేన యుక్తగా సౌమిత్రిణార విరజక సహయేన యాగాతే. ఎప్పుడైతే
ముఖ్య ప్రాణమూర్తి వారు వచ్చి సీతమ్మవారి జాడ కనుక్కొని చెప్పారో అప్పుడు ఇక రామచంద్రమూర్తి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు, యుద్ధానికి వెళ్ళాలి అని నిశ్చయించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంజనేయుల వారి మీద కూర్చొని ఇంకా వెళుతున్నారట. ఇక్కడ కిష్కింధ దగ్గర ఉన్నారు, ఆ సుగ్రీవుడి రాజ్యంలో. ముందు అక్కడి నుంచి సముద్రం ఒడ్డుకు రావాలి. మిగతా 3 తీసేశారు, తూర్పు పశ్చిమ ఉత్తర దిక్కులో లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఒక దక్షిణ దిక్కే, అక్కడికి వెళ్ళాలి. సరే, అక్కడికి వెళ్ళటానికి ఎలాగా? వీళ్ళ పైన కూర్చొని వెళ్ళి సంప్రాప్య దక్షిణమపాం నిధిమాత్ర దేవగా శిష్యే జగుద్గురుతమోప్యవీశిష్య శక్తికి అగ్రేగి మార్ధమరు ప్రసాద సరద ధర్మపార్థాన్ ఆర్తిముపాం ప్రతితగా. రామచంద్రమూర్తి సముద్రం ఒడ్డున కూర్చొని అతన్ని అడుగుతున్నాడట, అత్యంత అల్పమానవుడి వలె. ఏమయ్యా, నా భార్య ఆ పక్కన ఉంది, నేను వెళ్ళాలి, నాకు కొద్దిగా దారిస్తావా? రాముడిది కృష్ణుడిది ఇద్దరు భగవద్ రూపాలే, 2 భగవంతుడివే, కానీ 2 డిఫరెంట్ స్టైల్. ఈ కోర్టు పరిభాషలో చెప్పాలంటే సివిల్ కేసు, క్రిమినల్ కేసు అని ఉంటాయి. ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాముడు పాపం సముద్రం దగ్గర కూర్చొని దారి వదులుతావా అనే రకం పాపం సాత్వికుడు అయితే, కృష్ణుడు ఇస్తావా చస్తావా అనే 2 భాగాలు అయిపోయింది. అంటే కృష్ణావతార కథ చెప్పేటప్పుడు కృష్ణుణ్ణి వసుదేవుడు తలపైన బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తున్నాడు, ఆ పక్కకు వెళ్ళాలి. ఇప్పుడే పుట్టాడు కృష్ణుడు, మధ్యరాత్రి అష్టమి. తలపైన ఉన్నటువంటి చూచినటువంటి యమున అనేది ఆలోచించిందట, అమ్మో ఈ బుట్టలో ఉన్నటువంటి వాడు సామాన్యుడు గాడు, ఈయన పూర్వ అవతారంలో రామావతారంలో నా భర్త సముద్రరాజు దారి ఇవ్వకపోతే దానిపైన సేతును గట్టిపడేశాడు, నా పైన కూడా ఎక్కడైనా ఏదో కడతాడేమో యమునా నది ఆలోచించి 2గా భాగం ఇచ్చి దారి ఇచ్చేసిందట. వసుదేవుడు సునాయాసంగా దాటి అవతలకి వెళ్ళిపోతాడని మనం భాగవతంలో వింటాం. అంటే ఆయనంతా ఒక రకమైనటువంటి రాజకీయం, రౌడీజం ఏమైనా చెప్పండి, చేస్తావా చస్తావా అనే రకం తప్ప అయ్యా దారి ఇస్తావా. పాపం స్వామిడు. అందుకనే రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు అన్ని చిరిపిచేట్లు ఆయనకి 2 డూ ఆర్ డై, అంతే. చేస్తావా చేస్తావా, వేరే ఆలోచనలు లేవు. అంటే రామ కార్యం వేరు, కృష్ణ కార్యం వేరు, రామ యుగం వేరు. ఆ యుగ ధర్మాలు మారినప్పుడు మనుషుల ఆలోచనలు వేరు. అంచేత అలాంటి వారికి ఇలాంటి వాడే సరి అయిన గురువు. కానీ ఇక్కడ పాపం రాముడు ఎందుకు ఇలా చేస్తున్నంటే, జగద్గురుతముడైనటువంటి వాడు ఈ భగవంతుడు రాముడు, క్రీడాగుణ విశిష్టుడైనటువంటి వాడు. కాస్తంతసేపు సామాన్య మానవుడి వలె నటించి ఏం చెయ్యాలి చూద్దాము అని ఆలోచిస్తున్నాడు. తత్రా జగామత విభీషణ నామధేయో రక్షపతే రవరజరోత్థ వ్యత రావణేన భక్తోధికం రఘుపతి రఘుపతా విధి ధర్మనిష్ట త్యక్తో జగామ చరణంచ రఘుత్తమంతం. వీళ్ళందరూ కూర్చున్నారు సముద్రం ఒడ్డున. ఆకాశంలో ఎవరో ఒకతను ఎగిరి వస్తున్నాడు. ఎవరో వస్తున్నారు, ఇస్తున్నారు, శత్రుపక్షం వాళ్ళు అని అందరూ చూస్తున్నారు. రాముడికి తెలుసు ఎవరితను, భక్తోధికం రఘుపతా విధి ధర్మనిష్టగా. ఆయన ధర్మనిష్ఠాతుడైనటువంటి వాడు విభీషణుడు. అక్కడ నుండి ఆ శత్రుపక్షం నుండి రామపక్షంలోకి చేరటానికి వస్తున్నాడు. అంటే ఇవాళ ఈ పదానికి పార్టీ మారడం అంటుంటారు చూడండి. ఇవాళ కండువా మార్చాడు, లౌకిక పరిభాష, ఇవాళ మన పరిభాషలో. కానీ అక్కడ విభీషణుడు రాముడిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, రాముడిలో ఉన్నటువంటి పరాక్రమాన్ని, రాముడిలో ఉన్నటువంటి దైవత్వాన్ని, రాముడిలో ఉన్నటువంటి ధర్మనిష్ఠతను అది చూచినటువంటి తెలుసుకున్నటువంటి విభీషణ, ఆయన కూడా రాక్షసుడే కావున సునాయాసంగా దానిపైన అలాగ తేలుతూ వచ్చేసాడు. అందరూ చూస్తున్నాడు, కొట్టండి కొట్టండి, రాముడు అలాంటిది ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఏం చెయ్యాలి? రాముడి గొప్పతనం 2 సందర్భాలు ఇంకొక చూపిస్తాను. ఒకటి, ఇప్పుడే ఉంగరం ఇచ్చేటప్పుడు రాముడు దేవుడా కాదా అన్నది ఒకటి నిదర్శనం చెప్పా. ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఉంగరం ఇవ్వాలి?
ఇప్పుడు ఇంకొక 2 నిదర్శనలు ఇస్తాను. సుగ్రీవుడు రాముడితో సంధానం చేసుకున్నాడు. ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంఓయూ ఏంటి? నీ భార్యను నేను వెతికి పెడతాను, మా అన్నయ్యను నీవు చంపాలి, నాకు రాజ్యం ఇప్పించాలి. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్. దానికి సాక్షి ఆంజనేయుడు, అగ్ని సాక్షిగా. సుగ్రీవుడికి రాజ్యం ఎప్పుడు వస్తుందండి? వాలి మరణించాడు కదా. వాలి మరణించనంత సేపు నీకేం లేదు. ఇల్లు కొనేటువంటి వాడు, స్థలం కొనేటువంటి వాడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు, అడ్వాన్స్ ఇస్తాడు. అడ్వాన్స్ ఇచ్చినంత మాత్రాన ఆ స్థలం పైన వీడికి అధికారం రాదు, ఓనర్షిప్ రాదు. రిజిస్టర్ అవ్వాలి, పూర్తి పేమెంట్ అవ్వాలి, ఆ తర్వాత కూడా మ్యూటేషన్ అవ్వాలి, ఇంకెన్నో కాగితాలు మారాలి, మున్సిపాలిటీలో కూడా ఈ కాగితం ఇవ్వాలి, పాత వాళ్ళ పేరు తొలగించాలి, మన పేరు ఎక్కాలి, ఇలా ఎన్నెన్నో ఉంటాయి ప్రాసెస్. అప్పుడు గాని ఆ స్థలానికి నాకు ఒక అధికారం రాదు. వాలి చావనే లేదు, చంపుతాను అని మాత్రమే చెప్పాడు. సుగ్రీవుడికి ఇంకా అనుమానం, వాలి మహాబలాఢ్యుడు. ఒక పెద్ద దున్నపోత ఒకటి ఉండేది, చచ్చుంటే దాన్ని సజీవంగా ఉన్నప్పుడే గరగరగర తిప్పి ఎత్తి పడేశాడు. దాన్ని ఏమైనా రాముడు, ఇది ఇప్పుడు అస్థికలది అంటే లోపల అప్పుడు మాంసమంట ఉండేది, అది బతికున్నప్పుడే వాలి పడేశాడు. అలాంటి దాన్ని ఇప్పుడు ఏమన్నా రాముడు కదుపుతాడు చూద్దామని టెస్ట్ చేశాడు. రాముడి కూడా ఊరికలాగా కాలు చిటికన వేలు తగలగానే ఎగిరిపోయిందట. 7 తాళ వృక్షాలు, 7 తాటి చెట్లు ఒకే బాణంతో కొట్టాడట. అట్లయితే రాముడికి వాలిని చంపే బలముందని అనుకున్నాడట సుగ్రీవుడు. అంటే దేవుడి పట్ల మనకున్నటువంటి అపనమ్మకం ఏంటది? సుగ్రీవుడు లాంటి వాళ్ళమ్మ, దేవుడి పట్ల మనకు అపనమ్మకం. దేవుడు చేసేటప్పుడు మనకు ఏమి కావాలో చేసి పెడతాడు. మనకు తెలియదు ఇంతది ఏ టైంకి ఇవ్వాలి, ఏ సమయానికి ఇవ్వాలి అన్నటువంటిది. ఇవ్వలేదే అన్నది బాధపడతామే తప్ప ఎప్పుడు ఇవ్వాలి అన్నది దేవుడికి తెలుసు. ఇలాంటి అపనమ్మక బ్రతుకులో బతుకుతున్నటువంటి వాళ్ళం మనం, సుగ్రీవుడు లాంటి వాళ్ళం. కానీ రాముడు ఏం చేశాడు? కేవలం నీకు మాటనివ్వడం కాదు, ముందరగానే సుగ్రీవుడికి పట్టగట్టేసి నీవు ఈ కిష్కింధకు రాజువి, రాజ్యాభిషేకం చేసేశాడు. వాలి చావకము. అలాగే విభీషణుడు ఇక్కడికి రాగా రావణాసుడు చావలేదు, కుంభకర్ణుడు చావలేదు, ఇంకెవరు చావలేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. లంక తన గుప్పెట్లోకి రాలేదు. ఏమైనా జరగచ్చు యుద్ధంలో. ఎప్పుడు కూడా యుద్ధము ఒకటే, వీడు ఓడిపోవాలి, వాడు ఓడిపోవాలి, లేదంటే ఇవాళ మన క్రికెట్ మ్యాచ్ లాగా టై అవ్వాలి, అంతే కదా. అలాగంటే అక్కడ యుద్ధాల్లో లేవు. రాముడు గెలుస్తాడో ఓడిపోతాడో తెలియదు. కానీ రావణాసురుడు కూడా మహాబలాఢ్యుడు. రామాయణం అంటుంది రామ రావణయోర్ యుద్ధం, రామ రావణయోరివ. రాముడికి రావణాసుడికి యుద్ధం ఎలా జరిగిందయ్యా? ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పడానికి మన దగ్గర ఏ పదాలు లేవు. గగనం గగనాకారం, సాగరం సాగరోపమం, రామ రావణయోర్ యుద్ధం, రామ రావణయోరివ. ఆ రకంగా రామచంద్రమూర్తి అనిష్టిగా ఉన్నటువంటి యుద్ధంలోనే విజయం చూచినటువంటి వాడు. దానికి ఒకటే నిదర్శనం, ఎప్పుడైతే ఆంజనేయుడికి తన చేతిలో ఉన్నటువంటి ఉంగరం ఇచ్చి పంపించాడు అంటే ఈజ్ ద కన్ఫర్మ్, సీతాదేవి అక్కడే ఉంది, సీతాదేవి అన్వేషణకి ఈయనే వెళతాడు అని తెలిసినటువంటి మర్యాద పురుషోత్తముడి రాముడి పట్ల మనకు అనిశ్చితియా, మనకు అవిశ్వాసమా? ఇది కాదు. అందుకనే శ్రీమద్ ఆచార్యుల వారు కూడా ఇక్కడ చెప్తూ, ఈయన శత్రుకూటం నుండి వచ్చి ఉండవచ్చు, కానీ భక్తుడు కావున అతడిలో ఉన్నటువంటి భక్తిని చూశాడు. అతడికి భక్తిని చూసి ఆంజనేయుడు కూడా మరో మాట మాట్లాడలేదు. సుగ్రీవుడి ప్రసంగంలోనూ కూడా వనమాల వేసింది ఆంజనేయుడే.
యుద్ధం జరిగేటప్పుడు వాలి సుగ్రీవుడు తేడా తెలియదు అంటే ఒక వరమాల వేస్తే వీడు సుగ్రీవుడు అంటే నీవు రేపు గెలుస్తావు అని ఇప్పుడే చెప్పేసినట్టుగా. ఇత్యుక్తవత్స హనుమతి దేవదేవగా సంగృహ్య తద్వచనమాగు తథైవ పూర్వం సుగ్రీవ కేతు ఇమాం స్థిరమాగ్రహించే పాద ప్రసన్నమిదమేవ తదావృతం మే. రామచంద్రమూర్తి సుగ్రీవుడికి పూర్వంలో ఏ రకంగానైతే చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా భగవంతుడు చేస్తున్నాడు. సబ్రహ్మక సురగణ సహదేవ మృత్య సర్వే సమిత్య మదంగులి చాలా నేపి. రాముడిలో శక్తి ఎంత ఉంది చెప్పాలి అని అంటే బ్రహ్మదేవుల వారు సబ్రహ్మకాహ సురగణాహ సహ దైత్య మర్త్యాహ. రాముడు చెయ్యి ఇలా పెడితే కింద నేలపైన చెయ్యి కాదు, చేతికున్నటువంటి చిటికన వేలు కనిష్టాంగులి, దాన్ని కూడా బ్రహ్మదేవుల వారు రుద్రదేవుల వారు ఇంద్ర చంద్ర వరుణ వాయు కుబేరాది 33 కోట్ల దేవతలు కూడా వచ్చినా కూడా ఈ వేలును కదపలేరు. ఇది నా బలము అంటాడు. ఈ పిచ్చి రాముడు వీడేం చేస్తాడు బా అంటే రాముడి శక్తి సామర్థ్యం. అలాంటి రాముడి పట్ల మనకు అవిశ్వాసమా? ఇవాళ మనకు రామేశ్వరంలో సముద్రంలో రాళ్లు వేస్తే తేలుతున్నాయి, దానిపైన ఉన్నటువంటి రామనామ లేఖన. మరి అలాంటి రాముడి యొక్క శక్తి సామర్థ్యంలో ఎవరికి భయం అవసరం లేదు. కావున అట్లయితే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి. ఏం చెయ్యాలి? దానికి యుద్ధ భేరి ముగిస్తారు. దానికి ముందర ఒక దూతను పంపించి ముందు వారికి వార్త చెప్పాలి. అట్లయితే లంకకు వెళ్ళేది అలాగా. ఆంజనేయ స్వామితో ఎగిరి వెళ్ళారు, ఈయనైతే రాక్షసాధిపతి విభీషణుడు తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ సముద్రం పైన ఉదది బంధనం జరగాలి. పాపం రాముడు కూర్చున్నాడు, దారి వదలట్ల. చివరికి రామచంద్రమూర్తి ఎప్పుడైతే తన ధనుసు టంకారం చేసి దానికి ఎక్కుపెట్టాడో సముద్రుడు లేచి వస్తాడు. స్వామి క్షమించండి, యథేష్టంగా నా పైన మీరు మార్గ నిర్మాణం చెయ్యండి అని. చూడండి, ఇప్పటికీ కూడా రామసేతు ఉంది. దాన్ని ఏదో వివాదం చేస్తారు రాజకీయంగా, అది కాదు. లంక ఉంది, లంకలో సీత ఉండేది, ఆంజనేయుడు ఉన్నాడు, వారు నిర్మాణం చేసినటువంటి సేతు ఉంది. సేతుం దృష్ట్వా వ్యపోహతి అని ఒక మాట కూడా చెప్తారు. బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి బ్రహ్మహత్యా పాపం పోవాలంటే ఏం చెయ్యాలయ్యా? నీవు వెళ్ళి రామసేతు చూసిరా, ఆ రామసేతు దర్శనం చేస్తే బ్రహ్మహత్య పోతుంది అని చెప్తారు. అంత పుణ్యదాయకం. మనకు రామసేతు తర్వాత ఏదైనా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది అంటే హౌరా బ్రిడ్జ్ అని ఒకటి చెప్తాం. హౌరా 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 హౌరా. ఇప్పుడు దానికన్నా పొడుగటి బ్రిడ్జ్లు మనకు వస్తున్నాయి. 14 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఫ్లైఓవర్స్ వస్తున్నాయి నానా రకరకాలుగా. ఇదే మన గోదావరి తల్లి పైన నది మీద రాజమండ్రిలో వెళితే 3.5 కిలోమీటర్ల దాకా ఒకటే బ్రిడ్జ్, అది డబుల్ డక్కర్ లాగా. పైన బస్సులు, కింద ట్రైన్స్, దాని కింద నీళ్ళలో పడవలు. కానీ వాటన్నిటికీ కింద ఆధారాలు ఉన్నాయి, బేస్మెంట్. ఈ మధ్యలో సముద్రంలో కూడా కట్టారు ముంబైలో, అదొక పెద్ద ఒక ప్రయాణానికి సౌకర్యంగా. కానీ ఆనాటి టెక్నాలజీ అంతా వరబలాలే. రాళ్లు వేస్తే అవి మునగకండ తేలుతూ ఉండడం, ఇదంతా రామనామంతో జరుగుతున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి నలనీలాదుకులు ఉన్నటువంటి శక్తి. అంటే రామాయణంలో ఒకటి గమనించండి, ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక సామర్థ్యం ఉంది. దాన్ని కనుగొని దాన్ని వాడుకునేటువంటి టాలెంట్ ఉండాలి. ఎవడిలో ఏ స్కిల్ ఉంది
ఆ స్కిల్ దాన్ని నేను ఎక్కడ ఉపయోగించాలి? మనల్ని సృష్టించినటువంటి రాముడికి తెలియదా? సృష్టికర్త శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, జగత్తును రక్షించేటువంటి ఈ స్వామికి సముద్రంలో మార్గ నిర్మాణం. రాముడు అనుకుంటే ఆంజనేయుడి మీద భుజాల మీద కూర్చొని ఎగిరి వెళ్ళిపోవచ్చు. ఒక్క రామలక్ష్మణులే వెళతారు. అవతల ఏం జరిగింది తర్వాత వచ్చి చెప్పేవాడు ఎవడు ఉండడు. ఒక గదిలో ఇద్దరికి సమావేశం జరిగాక వీడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో వాడు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో ఎవడికి తెలియదు. బయటికి వచ్చా అలా భలే అనడమే, నీవు నీవే నేను నేనే. కానీ లోపలికి వెళ్ళాక ఎవడెవడు కాళ్ళు పట్టుకున్నాడు, ఎవడు తప్ప అన్నాడు, ఎవడిని గొప్ప అన్నాడు ఎవరు తెలియదు. రావణాసుడు ఏం చావలేదులే రాముడి చేత, వాడికి అప్పటికే ఆయుష్ అయిపోయింది, వాడికి ఏదో క్షయరోగం ఉండేదట, చచ్చాడు. ఇలాంటివి ఏదో మనం లేనిపోని మాటలు మనం మాట్లాడతాం. అందుకని రాముడు నేనొక్కడిని వెళ్ళడం గొప్ప కాదు, ఈ మొత్తం యావత్తు కపి సైన్యం రావాలి. రెండోది, రామావతారంలో రామ సేవ చేసి పుణ్యం కట్టుకొనటానికే దేవతలు కొందరు వానర జాతిలో పుట్టి ఉన్నారు. రామ సేవకనే దేవతలే వానర జాతి, వృక్ష జాతిలో పుట్ట, జాంబువంత, హనుమంత, నీల, వీళ్ళందరూ కూడా రామసేవ చేయటానికి. సుగ్రీవ చూడండి, ఈ జన్మలో సుగ్రీవుడు చేసినటువంటి పుణ్యము ఎక్కువై మరు జన్మలో సుగ్రీవుడి పక్షంలో దేవుడు నిలబడలేదు, పార్టీ మార్చాడు దేవుడు. రెండో జన్మ కృష్ణావతారం. కృష్ణావతారంలో వాలి అంటే ఇక్కడ వాలి, అక్కడ అర్జునుడు, ఇక్కడ సుగ్రీవుడు, అక్కడ కర్ణుడు. ఇక్కడ సుగ్రీవుడు, అక్కడ కర్ణుడు. ఇక్కడ పుణ్యాధికం ఉంది. వాలి కూడా భక్తుడే, కానీ ఆ జన్మలో తనకు పక్కనే ఉండి ధర్మయుద్ధాన్ని జయించి రాజ్యాన్ని ఇవ్వటానికి భగవంతుడు అతడి పక్షాన ఉన్నాడు. అలాగా ఈ రామావతారంలో రామ సేవ చేయటానికి రాముడు అనుకుంటే ఎంతసేపు రావణాసురుడిని చంపడం? ఒక చిన్న దృష్టాంతం తెలుసుకుందాం. జయంత అన్నటువంటి వాడు ఒకడు, ఇంద్రకుమారుడు. సీతామ్మవారు రాముడు అలా కూర్చున్నాడు, ఇద్దరే ఉన్నారు, లక్ష్మణుడు పాపం ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఈ జయంతుడు కాకి రూపంలో వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సీతామ్మవారి వక్షస్థలం పైన తన ముక్కుతో, కాకి ముక్కుతో పొడవడం మొదలుపెట్టాడు. ఆవిడ ఒకసారి ఉష్ అన్నది, 2 సార్లు పొడుస్తాడు. తన భార్యను వాడు ముక్కుతో పొడుస్తుంటే వక్షస్థలం మీద రాముడు చూస్తూ ఊరుకున్నాడా? దాన్ని చంపాలిగా అని చెప్పి ఏం చేశాడు? ఏం లేదు, పక్కన చిన్న గడ్డి పోచుంది, కూర్చున్నప్పుడు ఏదో కొండలో రాళ్ళు గుట్టల పైన ఏదో గడ్డి అలా పెరిగింది, అది తీసుకొని దానిపైన వేసాడు అంతే. అది బ్రహ్మాస్త్రంగా మారి ముల్లోకాలు తిప్పిందట ఆ జయంతుడిని. జయంతుడు ఎవడు? ఇంద్రకుమారుడు. కాక రూపం దాల్చి వచ్చాడు, ముల్లోకాలు తిప్పుకొని తిరిగి ఎక్కడ ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, చివరికి వాళ్ళ నాన్న దేవేంద్రుడు నేనేం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్, యూ కెన్ గో టు డైరెక్ట్లీ రామాస్ డిపార్ట్మెంట్ కి, అక్కడికి వెళ్ళిపో. చిరిగి చచ్చి రాముడి దగ్గరికి వచ్చాడు. మరి వేసిన ఆ గడ్డి పోచే బ్రహ్మాస్త్రంగా ముల్లోకాలు తిప్పింది, మరి అస్త్రం వ్యర్థం కాకూడదు, కావున వాడికి కన్ను పోయింది. అందుకని కాకులకు చూడండి, ఇది బహుశా పూర్వ కథలో వచ్చి ఉండవచ్చు. అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాముడికి లంకకు వెళ్లాల్సిన అవసరం లేదు, సముద్రం ఒడ్డున రావాల్సిన అవసరం లేదు. ఆ 11 సంవత్సరాలు వాసం చేసినటువంటి చిత్రకూట పర్వతంలోనే ఉన్నప్పుడే మరొక్క గడ్డిపోచు తీసుకొని దక్షిణ దిక్కుకు ప్రయోగం చేసుంటే రావణాసురుడు చావడం ఎంతసేపు అండి? ఇంత యుద్ధం అవసరమా? సుగ్రీవుడితో మైత్రి అవసరమా? ఆంజనేయ స్వామి రావడం అవసరమా? ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఏది రాముడికి అవసరం లేదు. రాముడు తన శక్తి సామర్థ్యాలు తను ప్రదర్శన చేయటానికి
ఒక చిన్న గడ్డిపోచు ప్రయోగం చేసినట్టుగా అదే గడ్డిపోచు శతయోజన విస్తృతమైనటువంటి లంకను దాటగలదు. లంకలో ఉన్నటువంటి రావణాసురుడిని, ఆ కుంభకర్ణుడిని, వాళ్ళ యావత్తు పరివారాన్ని సంహారము చేయగలదు. కానీ రాముడి సామర్థ్యం ఎల్లవేళలా ప్రదర్శించడానికి కాదు, అందరికీ కూడా ఒక సేవా భాగ్యం, అందరికీ కూడా ఒక పుణ్య భాగ్యం. ఇక్కడ ఈ మఠంలో మహాభారత తాత్పర్య నిర్ణయ ప్రవచన మాలిక నెలకొకటి 3 రోజులు 5 రోజులు ఏదో ఆ సమయ అనుకూలంగా మీలాంటి భక్తులకు ఒక అవకాశం. ఒక పండితుడు వస్తే ఒకడు స్పాన్సర్షిప్, వారికి ఏదో తోచిన తగిన పారితోషికము, వచ్చిన భక్తులకు ఏదో ప్రసాద వితరణ. అంటే భోజనం పెడితేనే టిఫిన్లు పెడితేనే వస్తారన్నది కాదు కదా. అది కూడా ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ఇక్కడ కూర్చున్నాక ఏమవుతుందంటే మీరు గడియారాలు చూడడం, కాసేపు అటు ఆడవాళ్ళ వైపు తిరగడం, వాళ్ళు అనడం, ఇద్దరు లేచి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళాక ఏం వండుకొని తినాలి అనడం, లేదంటే వండేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి రావడం. ఇంకా దీనికన్నా మారి ఘోరంగా అంటే ధర్మశాస్త్రాన్ని ఎంతెంత పాడు చేయడానికి కావాలో అన్ని పాడు చేసుకోవడానికి కావాల్సినవన్నీ. అంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రాణం వినాలి, శ్రద్ధగా ఉండాలి. మీ ఆడవాళ్ళకి కూడా వంటల పైన దృష్టి ఉండరాదు. మధ్య మధ్య పానీయం సమర్పయాన్ని మా సంతోషించారు. ప్రాణంలో మధ్యలో విఘ్నం రాకూడదు అని అనుకున్నాం. సంతోషంగా సంతోషం ఇస్తే ఇంక నేను ఎవరికి చెప్పను. అంటే రాముడి యొక్క కార్యము ఎలాగుంది, అందరికీ అవకాశం రావాలి. అందుకని శ్రీమఠం కూడా భక్త వర్గానికి, శ్రోతృవర్గానికి ఒక అవకాశం లభించని ఒక పుణ్యభాగి. సరే, వారికి లాటరీ, ఎవరెవరికి ఏ ఆచార్యులు వస్తారో తెలియదు. నాకైతే విజయ్ కుమార్ ఫోన్ చేసి, ఆచార్యులు మీరు వచ్చేస్తున్నారు, నాకు చాలా సంతోషం, మాకు తెలిసిన ఆచార్యులు లేదు. సంతోషంగా ఫోన్ చేశారు, సంతోషం వేసింది. సరే, నిజామాబాద్ అంటే మాకు ఒక రకంగా చెప్పంటే హోప్ తెచ్చినట్టు. అందరూ నా వాళ్ళే, నాకు ఆత్మీయులే, కానీ అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అలాగా ఆయన కూడా సంతోషంగా నన్ను మఠం పిలిచింది, నేను మఠానికి పైసలు కడుతున్నా, నాకేందిలే అనలే. ఆయన కూడా ఫోన్ చేశారు విజయకు, ఫోన్ చేసి స్వాగతం చెప్పి మీరు రావాలంటే అని చెప్పి. అంటే ఇలాంటి ఒక ఆత్మీయత, అనురాగ, అనుబంధాలు మనలో పెంచారు, పెంపొందిత చేశారు. దీనికి మనం ఒక రకంగా కృతజ్ఞతగా స్వాముల వారికి, తర్వాత దివాన్ గారికి కూడా మనం చెప్పాల్సిందే. శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ గురు మహారాజుకి. ధర్మ కార్యము చెయ్యడము, చేయించడము. అలాగా రాముడు కూడా తనకు శక్తి సామర్థ్యాలున్నా ఆ జయంతుడి పైన చిన్న ప్రయోగం చేసిన గడ్డి పోచు వల్ల ఇంకొక గడ్డి. రాముడికి ఏమన్నా అక్కడ గడ్డిలో, అడవిలో గడ్డి తక్కువగా ఉండేదా? ఒక దూర్వా, ఒక గరిక, ఎక్కడా గరిక దొరకదు, గడ్డే లేదు అని ఏం లేదు కదా. ఒకటి ఉంటుంది, ఒకటి చిన్నది తీసి దక్షిణం దిక్కు ఒకటి వేసేస్తే అది శతయోజన విస్తృతమైన సముద్రాన్ని దాటుతుంది, లంకకి వెళుతుంది, రావణాసుడిని చంపుతుంది, వాడి తమ్ముడిని కుంభకర్ణుడిని చంపేస్తుంది, ఎవరెవరిని అందరినీ కాల్ చేసి మంట పెట్టేసి వచ్చేస్తుంది. ఆంజనేయ స్వామి చెప్తే సీతావరం చెప్పేస్తారు, అయిపోయింది. ఇంతతో ఇంతని ఎందుకండి ఇంత పెద్ద యుద్ధాలు ఘనఘోరంగా? అంటే రాముడు ఎవరైతే రామకార్యంలో సేవ చేయటానికనే అవతారం చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భాగ్యాన్ని కల్పించటానికి వీళ్ళందరికీ అవకాశం ఇస్తున్నారు. ఆంజనేయుడి పాత్ర ఎక్కువ కనిపిస్తుంది రామాయణంలో. తారా, నీల, అంగద వాళ్ళ చిన్న చిన్న పాత్రలు, మైంద, వివిధ. ఎప్పుడో చిన్నప్పుడు ఋషులందరూ కూర్చొని తపశ్చర్యం చేస్తుంటే ఆ తపశ్చర్యంలో వారికి ఉన్నటువంటి కమండలాలు, వారికి ఉన్నటువంటి బ్రహ్మదండము, వారికి ఉన్నటువంటి జపమాల, లేదా వారి ఆసనాలు, యజ్ఞ పదార్థాలు, పాత్రలు, ఇవన్నీ తీసుకుని నీళ్ళలో వేసేవాట నల్ల నీలాదులు. ఏంట్రా వీడు, మాకు ఏమి సామాన్లు లేకుండా చేస్తే మఠం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అన్ని లేకుండా మాయాలు చేస్తుంటారు. వచ్చినట్టు చూసుకున్నాను, వాడి సంగతి మనకెందుకు, అన్ని మాయ పూట కట్టుకుని వెళ్ళిపోవడాలు చాలా చోట్ల జరుగుతుంటాయి. ఒక ఆఫీస్ లో మీరు ట్రాన్స్ఫర్ అయిపోవడము, లేదా మీరు రిటైర్డ్ అయిపోవడము, తర్వాత ఎవడో వస్తాడు, ఆడికి ఏం దొరకకూడదు, ఏం ఫైల్స్ ఉండకూడదు, ఫైల్స్ అన్ని మాయాలు చేశాడు.
ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. అలాగేమైనా ఇక్కడ జరిగిందంటే ఏం లేదు, వాళ్ళు శాపాలు ఇచ్చారు. నీవు నీళ్ళలో ఏం వేసినా కూడా ఏ ఒక్కటి కూడా మునగరాదు. చూడండి, రాముడు సర్వోత్తముడు అని చెప్పటానికి అద్భుతమైనటువంటి నిదర్శనం ఈయన చేతికి రాయి ఇచ్చాడు. ఏయ్ నీళ్ళలో వేసుకో, ఏం వేసినా అది తేలాల్సిందే. రాయేసినా, రప్పేసినా, చిప్పేసినా, కప్పేసినా ఏమైనా వేసుకో అది తేలుతాయి. అంటే రాముడికి ఆ వరము, ఆ వరంలో ఉన్నటువంటి శక్తి తెలియకపోతే అతడు ఒక సామాన్యుడే. రాముడి దైవత్వాన్ని సూచించేటువంటి అలాంటివి ఎన్నెన్నో మనం రామాయణంలో చూస్తాం. అలాగా రామచంద్రమూర్తి ఆ కపయ సహాయ, కపి గణ సహాయంతో సేతుబంధనం చేస్తున్నాడు. మన సముద్రరాజు కూడా ఆశ్రయం ఇచ్చాడట, స్థలం ఇస్తున్నాడు, కట్టండి స్వామి అని. ఈ రకంగా యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి. అందరూ వెళుతున్నారు. ప్రతి శిల పైన రామనామాన్ని రాస్తున్నారు. రాయి పైన నామం ఏంటండి? రాళ్లకు నామాలే. ఇవాళ మన ఇళ్ళు భవనాలు కట్టేటప్పుడు అన్ని సిమెంట్, కాంక్రీట్, గోడలు, ఇటుకలు. పూర్వకాలంలో రాళ్లతో కట్టేవాళ్ళు, ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఆ రోజుల్లో మీరు ఇళ్ల కోసం రాళ్లు తెప్పించుకుంటే ఒకవేళ ఎక్కువ అయితే రాళ్ళు పక్కన గుట్ట వేసి ఉండేవాళ్ళు. దాన్ని ఎవడు పుట్టుకోవటానికి లేదు. రే నా రాయి రాడు, దాన్ని కట్ చేసి బాగా చక్కగా తెచ్చుకొని, లేదా మీరు ఇక్కడ నేలపైన వేసేటువంటి గ్రానైటో, మొజాయికో, మార్బలో ఇంకేదైనా చేస్తే ఎక్స్ట్రా ఆయనకు పక్కన పెట్టుకుంటారు. నాదే అంటే రాయి పైన కూడా మనకు మోహం. పల్లెటూర్లలో చూడండి, రాళ్ళు అలా గుట్టలుగా ఉంటాయి. ఎందుకంటే ఆ రాజుతో రేపు ఏం కడతాడో తెలియదు. దాసుల వారు కూడా చెప్పేటప్పుడు మట్టి పైన, బంగారం పైన, రాళ్ల పైన మనకు మోహం ఎక్కువ. చేతిలో కూడా రాళ్ళు వేసుకుంటుంటారు. అది రాయిగా అసలు డిఫరెంట్ అంతే. ఇదొక రాయి, ఇదొక రాయి. ఈ రాళ్లలో ఎన్ని రాళ్ళు డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ గట్టు పైన వేసింది ఎర్రది, ఇక్కడ వేసింది, ఆ మధ్యలో వేసింది తెల్లది. క్వాలిటీ వేరు, అది పుట్టుక వేరు, దానికి ఉన్న ఉష్ణత వేరు, దాంట్లో సౌందర్యం వేరు. పర్ స్క్వేర్ ఫీట్ 5,000, 50,000 పర్ ల్యాక్, 1 lakh పర్ స్క్వేర్ ఫీట్. ఏమిటో అంత కాస్ట్లీ రాళ్ళు మనం వేస్తుంటే రాళ్ల పైన మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. రాళ్లను కూడగడుతున్నాం, రాళ్లను వేసుకుంటున్నాం. నువ్వు ఈ రాయి వేసుకో, ఆ రాయి వేసుకో, ఈ రాయి వేసుకో. ఏ రాయి అయినా వేసుకో, రామనామం లేకపోతే ఏ రాయి కూడా వేస్తాను. అందుకని మీరు తిరుపతి లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, రామేశ్వరము, తిరుపతి, ఇంకోటో మెట్లు ఎక్కుతున్నప్పుడు చూడండి, మెట్ల పైన కొందరు పేర్లు రాసుకుని ఉంటారు. ఆడి పేరు, వాడి భార్య పేరు, లేదా బొమ్మలు వేసి ఉంటాడు. ఇద్దరు భార్యాభర్తలు నమస్కారం చేస్తారు. అంటే ఇంతమంది వచ్చేటువంటి భగవద్భక్తులు ఈ నా బొమ్మను తొక్కి వెళ్ళాలి. కానీ తప్పేంటంటే అక్కడ అలాగ మెట్ల పైన దేవుడి పేరు, వాడి పేరు కాదు కదా. ఎవడో సుబ్బారావు ఉంటారు ప్రపంచంలో ఎంతమంది. సారీ, ఇక్కడ ఎవరైనా సుబ్బారావు ఉంటే ఏమనుకోదంటే, సభలో ఎవరో సుబ్బారావు కూర్చున్నారు అనుకోండి, నా పేరు చెప్పారు ఆచార్య గారు, దయచేసి అలాగే ఎవరో రాసుకుంటాడు మెట్ల పైన. ఆ అక్షరాన్ని, ఆ నామాన్ని తొక్కి వెళ్ళడం పాపమే కదా. ఏదైనా పక్కన రాయాలి, ఎవరి పాదాలు అక్కడ పడకుండా ఉండేట్ల. అలాగా ఈ రామనామాంకితమైనటువంటి రాయి సముద్రంలో వెయ్యగా ఏ ఒక్క రాయి మునగట్లేదు. అది రామనామకు శక్తి. ఒక కథ చెప్తుంటారు, బహుశా అందరూ విని ఉంటారు, కానీ ఇంకొకసారి రామనామాన్ని స్మరించుకుందామని. నిన్నటి రోజు కూడా ఒక ప్రసంగంలో రామనామాన్ని చెప్పి నేను సముద్రం దాటి వచ్చానని ఆంజనేయులు వారు చెప్పినట్టుగా నరసింహ పురాణంలో ఉన్నటువంటి మాటలు. ఇన్ని రాళ్ళు నీళ్ళలో వేస్తుంటే ఏ ఒక్క రాయి కూడా మునగట్లేదు. వాటిపైన రామనామాన్ని లేఖనం చేసిన ఎవరైనా రామకోటి రాస్తుంటారు చూడండి. ఇక్కడ అందరూ ఉంటారు, ఆడవాళ్ళు, పెద్దలు, వృద్ధులు. వారికి ఇంట్లో సమయం దొరకగానే ఒక పుస్తకం పెట్టుకుని శ్రీరామ్ రామకోటి రాస్తారు. అసలు రామకోటి స్టార్ట్ చేసిన వాడే ఆంజనేయుడు. ప్రప్రథమంగా ఆయనగా రాయితుంది. మీరు పుస్తకాల్లో రాశారు, ఆయన రాయిపైన రాశారు జై శ్రీరామ్. ఆ రాయి ఆంజనేయ రాముడు ఒకసారి అనుకున్నాడు, ఇదేంటి రాయి, రాయి వేస్తే మునగట్లేదు, ఏం జరుగుతుందో చూద్దామని ఒక రోజున తెల్లారుజామున వెళ్తున్నాడు.
కానీ ఎవరో తన వెంట వస్తున్నట్టుగా అనుమానం వచ్చిందట రాముడికి. మారు వేషం వేసుకుని ముసుగేసుకుని వెళ్తున్నాడు. రోజు వెళ్ళాలని ఇతనికి ఎవరో వెనక వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెనక తిరిగి చూస్తాడు, ఎవడో కనిపించడు. అమ్మా నేను వెళుతున్నాను, ఒకవేళ నేను వేసిన రాయి మునిగిపోయి వీడెవడో వెనక వచ్చేవాడు చూస్తే నా మర్యాద పోతుంది అని రాముడు అనుకున్నాట. మరి వెనక ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళా 2వ రోజు టైం మార్చాడు. మళ్ళా 3వ రోజు, 3 రోజులు కూడా వెనక అతను ఎవరో వెనక పడుతున్నాడు. సరే అయిందేదో అయిందని వెళ్ళి సముద్రం దగ్గర ఎక్కడైతే రాళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే రాయటానికి అక్కడేదో రాయటానికి ఏదో ఒక సాధన బలపం లాంటిది ఏదో దానిపైన రామ తన పేరు తనే రాసుకున్నాడు, శ్రీరామాన్ని తీసుకెళ్ళి సముద్రం వేసి దుమ్మని మునిగిపోయింది. వెనక ఉన్నటువంటి నేను తిరిగి చూశాడు ఆంజనేయుడు. ఇదేందయ్యా అంటే, రామ ప్రపంచంలోకెల్లా నీ నామమే మాకు బలమురా, ఆ బలముతోనే మేము నీ పేరు చెప్పుకొని బతికేటువంటి వాళ్ళము. నీవు నీ పేరు రాసి నీవు చేతులారా జార వదిలావే, నీ చెయ్యి జార వదిలాక ఇంకెవడరా పట్టుకుంటాడు రామా చెప్పు. రాముడు వదిలిన రాయి ఇంకెవరండి దాన్ని పట్టుకోవాలి? రాముడే వదిలేశాడు, అయిపోయింది, ఇంకెవరు పట్టు. ఓ సందర్భంలో రాముడు స్నానానికి వెళితే చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో అని తెలియక ఆ సముద్రం అంతా ఇసుక, ఆ ఉసుకలో ఆ ధనుసును అలా పెట్టి చేతిలో బాణం ముందు గుచ్చు ఇలా లోపల గుచ్చాడు. స్నానానికి వెళ్ళిపోయాడు. స్నానం చేసి సంధ్యావనం చేసుకుని అర్ఘ్య ప్రదానం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ధనుసు తీసుకున్నాడంతా, వస్త్రం అంతా అయిపోయింది. ధనుస్సు భుజానికి వేసుకున్నాడు. ఆ బాణం తీసుకోవాలి, కోదండ బాణం తీసుకొని చూసేసరికి కింద బాణం దగ్గర ఏదో రక్తం వస్తోందట. అయ్యో ఇదేంటి రక్తమే అని ఆ కింద ఉన్నటువంటి ఇసుకంతా తీశాడు. ఇసుక తీస్తే కింద ఒక కప్ప ఉందట. ఈ బాణం వెళ్ళి కప్ప వీపు పైన గుచ్చుకుంది. రాముడు అన్నాడు, పిచ్చి మండూకమా, ఒక్కసారి రామాని అరిచుంటే నేను తీసేవాడిని కదరా. నీ నోరు ఎప్పుడూ ఊరుకోదు, కప్పలాగా అరుచుడు టర్ర 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 టర్ర. వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడక్కడ నీళ్లు నిలబడతాయి, అరుస్తూ ఉంటాయి. అలాగా నీవు అరుస్తూ ఉంటావు 24 గంటలు. ఒక్కసారి నేను వీపున బాణం గుచ్చినప్పుడు ఒక్కసారి రామా నేను కిందున్నాను ఒక్క మాట నీవు అరిచుంటే నేను వెంటనే వచ్చి తీసుండేవాడిని కదరా అని. ఆ కప్ప ఏం చెప్పాలండి? రామా ప్రపంచంలో ఎవడైనా వచ్చి నన్ను వాడో వీడో కొడతారే, ఖబర్దార్ నా రాముడు ఉన్నాడు అని అంటాను. ఇవాళ నా వీపు మీద గుర్చిందే రాముడైతే ఇంకే రాముడికి చెప్పుకోనయ్యా, నా కర్మ. కొట్టేవాడే రక్షించేవాడే నన్ను కొట్టేవాడైతే నేను ఎవరికి చెప్తాను? బోలో జై శ్రీరామచంద్ర భగవానికి. రక్షించేవాడే మనల్ని శిక్షించడానికి నిలబడితే రక్షకుడు శిక్షకుడు అయ్యాడు అనుకోండి, ఇంకెవరూ మనకు ప్రపంచంలో రక్షకులు లేరు. అలాంటి రామచంద్రమూర్తి జయంతుడి మీద ప్రయోగం చేసినట్టుగా ఒక చిన్న కడ్డిపోతు ప్రయోగం చేసేది ఉంటే ఎప్పుడో ఆ లంక సర్వనాశం అయిపోయి ఉండేది. కానీ ఇది చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే, తన కోసము అవతారం చేసినటువంటి యావత్తు కపి గణ సైన్యం ఏదైతే ఉందో వారి వారి యొక్క సమయం రావాలి, సేవా భాగ్యం రావాలి అన్నటువంటి దృక్పథంతో రాముడు ఆ శరది బంధన సముద్రాన్ని బంధించేసి దానిపైన సేతు గట్టి అక్కడికి వెళుతున్నాడు. వెళ్లే వాళ్ళందరూ కూడా రామ 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 జపం చేసుకుంటూ వెళుతున్నారు. అవతల ఒడ్డుకు వెళ్ళారు. ప్రాప్తం నిశమ్య పరమం భువనైకసారం నిస్సీమ పౌరుషమనంతమసౌదశాస్యగా తద్విషణ్ణ హృదయో నితరాం బభూవ కర్తవ్య కర్మ విషయేషు చ గుఢచేతాగా. మనము కొన్ని పనులు చేస్తున్నప్పుడు అవతల జరగబోయేటువంటి ఫలితాలను ఆలోచించము. కర్మ పర్యవసానం, వాట్ ఇస్ ద రిజల్ట్, ఏమిటి వస్తుంది, కర్మ పర్యవసానం ఏమిటి అంటే, అందుకనే ఏదైనా ఒక పని చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. ఒక అడుగు పెట్టేటప్పుడు
దృష్టిపూతం యశత్పాదం వస్త్రపూతం పిబెజ్జలం మహాభారతం చెప్తుంది. అడుగు పెట్టేటప్పుడు ఒక్కసారి గమనించి కింద ఏముందో చూసి అడుగు పెట్టు అని మహాభారతం చెప్తుంది. అలాగ ఒక కార్యం చేసేటప్పుడు ఈ కార్యానికి అల్టిమేట్లీ వాట్ ఇస్ ద రిజల్ట్, లేదా నీకేం రిజల్ట్ కావాలి, దేనికోసం నీవు ఈ కర్మ చేస్తున్నావు? ఎవరినో ఒకరిని ద్వేషిస్తాం, ఎవరినో ఒకరిని తిడతాం, ఎవరినో ఒకరిని కొడతాం. ఎలాగది? మనస్సు మన చేతిలో ఉంది, కోపం మన చేతిలో లేదు. వద్దనుకుంటే వద్దు అంతే. పురాణానికి వెళ్ళాలి, గుడికి ఏం వెళ్తావా అంతే. సినిమాకి వెళ్ళాలి, వెళ్తాం. కోపం ఏదోనండి, నేను ఆ షార్ప్ ఆ మూమెంట్ లో ఏదో చేసేసాను, సారీ అని చెప్పేసాడా, చాప్టర్ క్లోజ్. దాన్నే పట్టుకొని వేలాడుతున్నాడు అనుకోండి, అల్టిమేట్లీ రిజల్ట్ ఏమవుతుంది? ఎవరితో పెట్టుకున్నాను రా బాబు అని తర్వాత తెలుస్తుంది. అందుకనే ఏ కార్యం చేసినా కార్యం అవతల ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలి. అందుకనే రాముడికి ఒక పేరుంది, వీరహ అని. విష్ణు సహస్రనామంలో భగవంతుణ్ణి రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్ఠః అని విష్ణు సహస్రనామంలో భగవంతుడిని వీరః అన్నటువంటి పదంతో పిలుస్తుందట. వీరః అంటే ఏంటి? వీర్ సింగ్ ఎవడో పెట్టుకుంటాడు పేరు. అంటే వాళ్ళలో మహా బలపరాక్రమ వీర్యాలన్నీ ఉన్నాయా? కాదట. వీరః అన్నటువంటి దానికి శాస్త్రం పరిభాష అర్థం చెప్తుంది, ఆరబ్ధాంతగామిత్వం. ఏదైనా ఒక పని చేస్తే దాని అల్టిమేట్లీ రిజల్ట్ ఏం కావాలి? రిజల్ట్ తన వైపు వచ్చేట్లుగా దాన్ని తను తిప్పుకోగలగాలి. తను చేసే ప్రతి మూమెంట్, నేను అందుకనే చెప్పేటప్పుడు ఒక మాట అన్నా, ప్లానింగ్ అండ్ దాని ఇంప్లిమెంటేషన్. ప్లాన్ చేస్తాం, అందరికీ రకరకాల ప్లాన్స్ ఉంటాయి. బిల్డింగ్ కట్టేటప్పుడు ఎట్లా కట్టాలి, ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా కట్టాలి, వెళ్ళి ఎలా చేయాలి, ఇది ఎలా, అన్నీ ఉంటాయి. కానీ కరెక్ట్ మెథడ్ లో ఏ రకంగా చేస్తే ఎలా ఉంటుంది అది తెలిసిన వాడు బుద్ధివంతుడు. ఒక యుద్ధానికి పిలిచాక యుద్ధ పర్యవసానం ఏమిటి అది తెలిసి ఉండాలి. చూడండి, రాముడికి యుద్ధ పర్యవసానం తెలియదు అనుకోండి, కాసేపు అనుకోండి. వాలిని చంపేటప్పుడు సుగ్రీవుడికి పట్టం ఎటగట్టాడు, వాళ్ళు ఇంకా చావలేదు, కానీ సుగ్రీవుడు రాజయ్యాడు. రావణాసుడిని చంపలేదు, విభీషణుడు రాజయ్యాడు. అంటే రిజల్ట్ ఏమిటి అని తెలిసిన వాడు రాముడు. మనం ఏ పని చేస్తే అల్టిమేట్లీ ఎక్కడికి వెళ్తుంది, వాట్ ఇస్ అవర్ గోల్, ఏం చెయ్యాలి, ఇది రామాయణం మనకు సూచిస్తుంది. రామాయణ రామ కథగా చూడండి, ఒక సందేశంగా చూడండి, ఒక తత్వంగా చూడండి. కానీ ప్రతి పని వెనక ఏ రకంగా మనం ఉండాలి, ఎలాగ మనం స్కెచ్ వేయాలి, అది రామాయణం మనకు నేర్పిస్తుంది. అది తెలిసిన వాడిని వీరహ అని అంటారు. అతడు రాముడు. ఆరబ్ధాంతగామిత్వం. ఏదైనా ఒక పని మొదలు పెడితే మధ్యలో తిరిగి పారిపోవడం కాదు, దాని రిజల్ట్ ఏమిటి, దాని కొన ఏమిటి, ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. అది తెలిసినటువంటి వాడు. ఎందుకంటే రాముడు కర్త కర్మ క్రియ అతడే, కాలము అతడే. నిన్న నేను లేను, ఇవాళ నేనున్నాను, రేపు నేను ఉండను. ఇది నా పరిస్థితి, ఇది మన పరిస్థితి. నిన్న మనము లేము. మనం ఎప్పుడు పుట్టాము అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒక పీరియడ్ చెప్తాం. 1940లో ఎవరున్నాడు, అదే నేను లేనండి. రేపు ఇంకోటి ఏదో వస్తుంది, 2047 ఇంకో 87 సంథింగ్ వస్తుంది. ఎవడు ఉంటాడు మనకేం తెలుసు. ఇంకో గంట అయ్యాక ఎవడు ఉంటామో మనకు తెలియదు. ఇంకెన్నేళ్ళు దొరలేక ఎవడు తిప్పని, ఎవరి టికెట్ ఎప్పుడు కన్ఫర్మేషన్. కానీ ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఒకవేళ రాముడు విభీషణుడికి పట్టగడతాను, నీకు రాజ్యం ఇస్తాను అని చెప్పినటువంటి రాముడు యుద్ధంలో ఓడిపోయి ఉంటే, రావణాసుడు చచ్చిపోయి ఉంటే, రావణాసుడు బతికుంటే, రాజ్యం రాకపోయి ఉంటే రాముడి మాట ఏమై ఉండాలి? వ్యర్థం. అంతేగా, మాట జారిపోయింది. మాట జారిపోదు అని మొదలే తెలిసినటువంటి వాడు రాముడు. ఇది మన రామచంద్ర. రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటి? బోలో జై శ్రీరామచంద్ర భగవానికి. రాముడిని మనం ఆ రకంగా చూద్దాం. ఏం జరుగుతుంది మనకు తెలియదు, ఫర్దర్ ఏమవుతుంది. కొన్ని ఆ మూమెంట్ లో చేసేస్తాం, తర్వాత ఎలాగా బాధపడతాం.
లోకోత్తరంగా లోకానికి హితకరంగా మనం చేస్తాం. ఎందరో దేవతలు ఎందరో రాక్షసులకి వరాలు ఇస్తారు. వరాలు ఇచ్చాక అనుకుంటారు, అమ్మో వీటికి ఎందుకు నేను వరం ఇచ్చాను అని. బ్రహ్మదేవులు వారిస్తారు, రుద్రదేవులు వారిస్తారు, ఇంద్రాచంద్ర అందరూ ఇస్తారు. భస్మాసుడికి ఇచ్చారు. ఏం జరిగింది? తిరిగి ఆయన తలపైన చేయబెట్టడానికి వచ్చాడు. అంటే మనం అలా ఉంటామని కొందరు అంటుంటారు, అమ్మ వీడు భస్మాసురుడు అండి అంటే. చూడండి, మనం మనుషులమైతే మనకి ఎవరితో పోలుస్తారు చెప్పండి? భస్మాసురుడు. అందుకనే జాతకాలు చూసేటప్పుడు రెండు వర్గాలు, మనుష్య వర్గమా రాక్షస వర్గమా. జిలకలా బెల్లం పెట్టేటప్పుడు ఎవరు మొదలు చేయి పెడతారు, తర్వాత అయిపోయింది ఆడి సంగతి. ఎవరు మొదలు జీలకర్ర పెట్ట. అందుకనే కొందరు పిల్లని ఎత్తుకొని పెట్టి 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 ఏదో పెద్ద హడావిడి చేసేయడమే. ఎవరు చేయి పెడతారు, ఎవరెవరు భస్మాసులు అవుతారు తెలియదు మనకు. ఈ రకంగా రాముడు కార్య పర్యవసానం తెలిసినటువంటి వాడు. ఇది రామచంద్రుడు. ఇలాగా భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే అన్నిటిలోనూ. అందుకనే మనకొకటి మాత్రం చెప్పారు. ఏం చెప్పారు? కార్య పర్యవసానం నీ పని కాదు, కార్యం చెయ్యడం నీ పని. కర్మణ్యే వాక్కారస్తే మా ఫలేషు కదాచన. రాముడికి తెలుసు, ఆయన కార్య పర్యవసానం ఎరిగినటువంటి వాడు. సుగ్రీవుడికి పట్టకట్టినప్పుడు వాళ్ళు చావలేదు, రావణాసుడు విభీషణుడికి పట్టకట్టినప్పుడు రావణాసుడు చావలేదు. కానీ అల్టిమేట్లీ జరిగేది ఇదే. అలాగా రాముణ్ణి మనం విశ్వసిస్తే, రాముణ్ణి మనం ఆరాధిస్తే, రాముణ్ణి మనం భజిస్తే, రాముణ్ణి మనం సేవిస్తే మన అన్ని పనులు క్షేమంగా అవుతాయి. అందుకనే మన వాళ్ళకు చిన్న క్రమం ఏమిటి? మీరు ఏ పనైనా చెయ్యండి, ప్రారంభంలో పైన శ్రీరామ్ అని పేపర్లో రాస్తారు. అంటే ఆ రామనామంతో ప్రతిధ్వనించింది అని అంటే నా కార్యము సఫలమైనట్టు. అవునా? రాముడు యుద్ధానికి సన్నద్ధమవుతూ ఆంజనేయుడు ద్వారా సీతను కనుగొని సీతకు ఆశ్వాసననిచ్చి సేతు బంధనం జయించి సముద్రం ఒడ్డున వచ్చి కూర్చొని లంకాధిపతికి యుద్ధాహ్వానం పంపించి యుద్ధానికి రా అని చెప్పి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధాలు ఎలా జరిగాయి, ఏం జరిగాయి, తదనంతరం ఏమిటి అన్నటువంటి విచారాన్ని మనం రేపటి రోజున తెలుసుకుందాం. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. రామ 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 రామ. జై శ్రీరామ్.